మహిమగల దేవ మహోన్నతుడ, సర్వ సృష్టికి ఆది సంభూతుడ, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా దేవుడ, మీ ఘనమైన నిత్యమైన శ్రేష్టమైన సమాధానం కలిగిన నామాన్ని పొందడానికి చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, మీ కృప మా పైన ఎంత అపరిమితముగా ఉన్నదో లోకంలో జరిగే కార్యాలను మేము పరిశీలన చేస్తున్నప్పుడు మాకు అర్థమవుతుంది. భయంకరమైన తెగుల నుంచి మాకు విడుదలనిస్తున్నారు. భయంకరమైన యుద్ధాల నుంచి ఆ ప్రాంతంలో మమ్మల్ని కూడా తప్పించారు. భయంకరమైన భూకంపాల నుంచి, సునామీల నుంచి మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యముగా ఓ ప్రభ, మరి మా గొప్ప ప్రవక్త క్రిస్ థామస్ యొక్క సందేశాన్ని వినడానికి, ఆయన యొక్క మాటల్లో, ఆయన యొక్క అడుగు జాడల్లో నడవడానికి మాకు ఎంతగానో కృప చూపించారు మా ప్రభు. బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతమైన మా దేవుడ, మీకు స్తోత్రములు. సంఘాన్ని బలపరచండి. నేను మరి సంఘములో మరి సాతాను అనేక మంది సహోదరులు వాడు చాలా తక్కువగా అంచనా వేయటం వల్ల వారు గుర్తించకుండానే, సహోదరులకు తెలియకుండానే వాళ్ళ శరీరంలో వాడు క్రియ చేస్తూ వాక్య వ్యతిరేకమైన కార్యాల్లో పాలు పంచుకునే విధంగా, చేదు భావాలు తీసుకొచ్చే విధంగా, ఓ మా సహోదరుడే కదా అని నమ్మి మరి ఇంకొక సహోదరుడు చెప్పిన ఆ యొక్క మాటలను బట్టి తను కూడా ఆ యొక్క చేదు మాటలు తనక హృదయంలోనికి ఎక్కించుకునే విధంగా వాడు ఎంతో బలంగా క్రియ చేస్తూ ఉన్నాడు. సహోదరులు దానికి ఉన్నారు. ఈ సమయంలో నిజంగా మహా అధికంగా దోత పరలోకం నుంచి దిగవచ్చి మరి ఇండియా దేశానికి వచ్చి తన మహిమ చేత, తన వర్తమానం చేత ఈ యొక్క భూమంతటిని నింపారు. మేము ఇప్పుడే విన్నాము, ఈ థామస్ యొక్క వర్తమానమే భూమి నింపుతుంది అని చెప్పి. ఆయన మహిమ చేత ఈ భూమి ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ప్రభు, మరి మేము ఆ చేదు మాటల్లోకి, చేదు భావాల్లోకి, చేదు స్నేహాల్లోకి మేము వెళ్ళిపోకుండా సాతాను తీసుకుని వచ్చే ప్రతి చిన్న కార్యం కూడా మేము జాగ్రత్తగా వెతికి దాని నుంచి బయటపడడానికి సహాయం దయచేయండి. మీ ప్రభు, మరి మీ యొక్క ఆత్మను మా అందరిపై ఉండి నడిపించండి. ఇక్కడ మోకరించిన సహోదరులను, దూర ప్రాంతాల సహోదరులందరిపై మీ కృపను, మీ కాపుదలను మాపై ఉంచండి. మేము ఇప్పుడు ఉన్న కొన్ని మాటలు మా హృదయాల్లో భద్రపరచండి ప్రభు. గొప్ప విషయాలు మేము విన్నాము. ఓ ప్రభు, మరి వాక్యానికి లోబడిన వారే సంఘంలో ఉండండి, లేని వారు వెళ్ళిపోండి. థామస్ మాటను వినని వారు సంఘంలో ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా దేశంలో సంచరించిన అదే క్రీస్తు విన్నాం ఇప్పుడు థామస్ లో మరి సంచరిస్తాడని మేము విన్నాము. ఏదేల్లో సాతాను అవ్వని మోసం చేసినట్లుగానే ఇప్పుడు మరొక ఏదేల్లో ఉన్న అవ్వని వాడు మోసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు రాడని మీరు అనుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి ఇప్పుడే మా వర్తమానం మమ్మల్ని హెచ్చరించారు మా ప్రభు. కాబట్టి మేము ఆ వాక్యానికి లోబడినట్లుగా, వాక్యాన్ని వెంబడించినట్లుగా, ఆ వాక్య ప్రకారం జీవించినట్లుగా, ఆ వాక్యంలోకి మేము నడిపించబడి మా యొక్క స్థానంలోకి మేము మరి నిలబడినట్లుగా మీరే నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బెణమన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా, ఆమేన్. ఈ సమయంలో ప్రశస్తమైన సహోదరులందరికీ కూడా మన యొక్క విమోచకుడైన క్రీస్తు బెణం నామం పేరిట శోభావందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కొందరు బ్రదర్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం అంట. ఈరోజు స్నేహితుల దినోత్సవం. ఈ స్నేహితుల దినోత్సవం మరి నిజమైన స్నేహితుడు, బైబిల్ చెప్తుంది, పౌలు గారు చెప్తారు, నిజమైన స్వాతంత్ర్యము, నిజమైన స్నేహితుడు ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తుని పౌలు గారు చెప్పారు. దేవుడే మన యొక్క నిజమైన స్నేహితుడు. ఒక దినాన యోబు ఆపదలో ఉన్నాడు. యోబు ఆపదలో ఉంటే యోబు స్నేహితులు ముగ్గురు ఉన్నారు కదా, ఎలిఫజు, బిల్దాదు, ఇంకా ఆయన పేరేంటి, జోరహా, ఇది ఉంది ఆయన పేరు, జరేదా, జోరహా ఉంది పేరు.
ఈ ముగ్గురు స్నేహితులు కూడా యోబు యొక్క శ్రమను విని, అయ్యో మా స్నేహితుడు ఎంతో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నాడు, మనం వెళ్ళి ఇప్పుడు పరామర్శించాలి, మనం కూడా అతనితో పాటు దుఃఖించాలి, మనం కూడా అతనితో పాటుగా ఆ శ్రమలో ఆ నిందల్లో బాధల్లో మనం కూడా ఓదార్పుగా ఉండాలి అని వచ్చారు. చాలా మంచి స్నేహితులు కదా, చాలా మంచి స్నేహితులు వచ్చారు, యోబు దగ్గరికి వచ్చారు. చూడండి ఒకసారి యోబు గ్రంథం చూడండి, యోబు 2:11. చదండి. ముగ్గురు స్నేహితులు, ఒక ఆయన పేరు ఎలీఫజు, జోఫరు. ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ ఉన్నవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తలములను విడిచివచ్చి వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు తలల మీద కూడి వెళ్ళుకొని ఎలుగెత్తి ఏడ్చారు. అతని బాధ అత్యధికంగా వినదని గ్రహించి ఎవరికో అతనితో ఒక్క మాట ఏదైనా పలిపగా 1000 పగలు 7 జన్మలు అతనితో కూడా నేలను చూస్తుంది. ఎంత మంచి స్నేహితులు బ్రదర్, ఎలీఫజు, బిల్దదు, జోఫరు. ముగ్గురు కూడా యోబు యొక్క శ్రమను విని బయలుదేరి వచ్చారు. ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, అతనితో కలిసి దుఃఖించాలి, అతన్ని ఓదార్చాలి అని తమ స్థలాలను విడిచిపెట్టి, తమ ప్రాంతాలను, తమ ఊరు విడిచిపెట్టి యోబు దగ్గరికి వచ్చారు. యోబు దగ్గరికి వచ్చి యోబుని చూసి, ఇతడు యోబే, ఇతడు నా స్నేహితుడే అని గుర్తు పట్టలేక ఏం చేశారంట, ఏడ్చారు. అయ్యో నా స్నేహితుడింటి ఇలా ఇప్పుడు ఏంటి అని ఏడ్చారు. ఏడ్చి అతనితో ఏం మాట్లాడలేక ఒక 7 రోజుల పాటు అతని దగ్గరే ఉండిపోయారు కూర్చొని. యోబు యొక్క దీన పరిస్థితిని చూసి, అతనున్న ఆ యొక్క పరిస్థితుల్లో ఆ ముగ్గురు స్నేహితులు యోబుతో ఏం చర్చించలేక, ఏం మాట్లాడాలో తెలియక, అర్థం కాక ఒక 7 రోజుల పాటు నేల మీద కూర్చొని అలాగే ఉండిపోయారు. అంటే ఎంత మంచి స్నేహితులు, అవునా బ్రదర్? ముగ్గురు కూడా మరి అతను ఓదార్చాలనుకున్నారు, దుఃఖానికి అతనికి సపోర్ట్, వాళ్ళు కూడా దుఃఖించాలనుకున్నారు. తీరా చూస్తే ఆ దుఃఖంలో వాళ్ళు పాలు పొందుకోలేరు. వాళ్ళు ఓదార్చే ఓదార్పు కాదది. వాళ్ళు ఓదార్చలేరు, ఆ దుఃఖాన్ని వాళ్ళ తమ మీద వేసుకోలేరు. ఎందుకని? అంతటి భయంకరమైన తీర్పు యోబు మీద ఉంది. ఎంతో సహాయం చేయాలని వచ్చారు స్నేహితులుగా, మా స్నేహితుడు అని వచ్చారు. తీరా పరిస్థితి చూస్తే సహాయం చేయలేని పరిస్థితి, మొయ్యలేని పరిస్థితి. ఈ లోకంలో నీవు అనిపించే నింద, శాపము ఈ లోకంలో ఉన్న మరొక స్నేహితుడు, నీ స్నేహితుడు ఎవరు కూడా మొయ్యలేరు. నీ యొక్క శాపాన్ని తొలగించేది, నీ పైన ఉన్న దుఃఖ భారాన్ని తొలగించేది ఎవరంటే నిజమైన స్నేహితుడైన క్రీస్తు మాత్రమే. కాబట్టి మీరు బ్యాండ్ కట్టాలన్నా, మీరు బ్రాస్లెట్ పెట్టాలన్నా, మీరు పెట్టాల్సింది ఎవరికి అంటే, ఎవరికి పెట్టాలి? క్రీస్తు పెట్టాలి. అంతే తప్ప లోక సంబంధమైన స్నేహితులు దినోత్సవం వీళ్ళకి నాకు చాలా మంది పొద్దునే పెట్టారు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే. ఆయన సొలొమోన్ అంటాడు, కష్టాల్లో, దావీదు కూడా అంటాడు కీర్తనలో, కష్టాల్లో నీ స్నేహితులు ఎవరు నీకు అక్కడికి రారు, నీ బంధువులు ఎవరు నీ అక్కడికి రారు, నీ సహోదరుడే నీకు స్నేహితుడు అంట. చూడండి బాగా చెప్పాడు మాట. 17 సామెతలు 543 పేజీ నంబరు, 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు ఎలా ఉంటాడంట, అది నిజమైన స్నేహితుడు. ఎవరు నిజమైన స్నేహితుడు? ఎలీఫజ్ లాంటి క్రీస్తుకు పోలికగా ఉన్న ఎలీఫజే యోబు స్నేహితుడు. యోబుని అనుమానించాడు. నువ్వెక్కడో పొరపాటు చేశావు, నువ్వేదో రహస్య పాపం చేశావు, అందుకోసమే దేవుడు నీకు ఇంత భయంకరమైన శాపాన్ని ఇచ్చాడు, ఇంత భయంకరమైన తీర్పునిచ్చాడు దేవుడు నీకు అని యోబు స్నేహితులు ఎంత ఓదార్ప ఇవ్వాలని, దుఃఖ నివారణ ఇవ్వాలని వారు తమ ప్రాంతాలను విడిచిపెట్టి స్నేహితుడిని ప్రేమించినటువంటి ముగ్గురు స్నేహితులు కూడా అక్కడికి వచ్చి చూసి నింద వేశారు యోబు మీద. ఏం జరిగిందో తెలియకుండా వాళ్ళ దుఃఖాన్ని పాల్పంచుకోవాలనుకున్నారు, కానీ పంచుకోలేకపోయారు. ఓదార్చలేకపోయారు. ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులైపోయి 7 రోజుల పాటు అక్కడే నేల మీద కూర్చొని ఉండిపోయారు.
ఈ లోకంలో నీకు సహాయం చేయగలిగింది ఎవరంటే ఒక దేవుడు మాత్రమే. అందుకోసమే దావీదు తన అనుభవంతో చెప్పాడు, నరులను నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకంలో స్నేహితులు అనబడిన వారు, ఇంకో చోట సామెతలు సొలొమోను అంటాడు, ధనవంతులకు అనేక మంది స్నేహితులు అంట, ధనం ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంది స్నేహితులు ఉంటారు. కానీ లేమి అంటే పేదవారికి ఎవరో తోడుగా ఉంటారంట. అప్పుడు వాళ్ళకి యెహోవానే తోడంట. ఆమేన్. అందుకోసం ఆయన అంటాడు, మనం ఎప్పుడు కూడా దీనులుగానే ఉండాలి. సొలొమోను అంటాడు, నాకు ధనాన్ని ఎక్కువగా ఇవ్వద్దు, దేవుడు ఎవడు అని నేను దూషిస్తా. అలాగే నాకు తక్కువగా ఇవ్వద్దు, దేవుడు నన్ను ఇంత హీన దశలో తీసుకెళ్ళిపోయండి అని మరలా దూషిస్తా. కాబట్టి నాకు తగి మాత్రంగా నాకు ఇవ్వు ప్రభువా అని అడిగాడు ఆయన. కాబట్టి మనకు కూడా దేవుడు మరీ ఎక్కువగా ఇవ్వలేదు, మరీ తక్కువగా ఇవ్వలేదు. తగు మాత్రంగా సొలొమోను ప్రార్థన చేసినట్లుగా, దావీదు ప్రార్థన చేసినట్లుగా తగు మాత్రంగా దేవుడు మనకి ఇచ్చాడు ఆయన. కాబట్టి మన నిందల్లో, అవమానాల్లో మనం ఓదార్చేది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక క్రీస్తు మాత్రమే. ఆపదలో ఆయన మన సహోదరుడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే మన క్రీస్తు మనం ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మన ఎదురుగా ఉన్న, మన పక్కనే ఉన్న మన సహోదరుల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి మన నిజమైన స్నేహితులు ఎవరంటే మన సహోదరులే. మన నిజమైన బంధువులు ఎవరంటే మన సహోదరులే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో లేరు, స్నేహితులు అంటే దూరంగా లేరు. నీ పక్కన ఉన్న నీ సహోదరుడే నీ స్నేహితుడు, నీ పక్కన నీ సహోదరుడే నీ బంధువు, నీకు అన్ని ఆ సంఘమే. కాబట్టి లోకస్తుల వలె మనము ఈ లోక సంబంధమైన ఆచారాల్లో, లోక సంబంధమైన కార్యకలాపాల్లో మనం పాలు పంచుకోకూడదు. అందరూ అనుకుంటున్నట్లుగా దేవుడు చెప్తున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము, యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానం అంటాడు ఆయన. మిగతా వాళ్ళు తెలుసు, అబ్రహాము కుమారుడైన యాకోబు గురించి, లేకపోతే యోసేపు గురించి, ఇసాకు గురించి తెలుసు ఆయనకి. కానీ ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానానికి ఈ దేశాన్ని శాశ్వతంగా ఇస్తాంటాడు ఆయన. అంటే అబ్రహాం ఎవరు? దేవునికి స్నేహితుడు. ఏ రూపంలో? ప్రభువుని ఆరాధించడంలో, ప్రభువుని వెతుకుటలో, ప్రభువుని పట్టుకోవడంలో, ఏ సమయంలో ప్రభు ఎక్కడున్నాడో పట్టుకోవడంలో ఎరిగినటువంటి స్నేహితుడు ఆయన. దేవుడు అంటాడు, మోషే నా స్నేహితుడు, మోషే కూడా నా స్నేహితుడు. నేను మిగతా మనుషులతో మాట్లాడినట్టుగా కాకుండా నా స్నేహితుడైన మోషేతో ముఖాముఖిగా నేను మాట్లాడుతుంటాడు. అది దేవుడే మనకు స్నేహితుడే ఉండాలి తప్ప ఈ లోకంలో డబ్బుంటే, మన టైటస్ డబ్బుంటే ఓ బ్రదర్ మా మంచి స్నేహితుడు అని చెప్పుకోవడం, ఎక్కడికి వెళ్ళినా పలాని ఆయన నా స్నేహితుడు లేకపోతే మా బంధువు అని చెప్పుకోవడం, ఇది లోక సంబంధమైన కార్యాలు అవన్నీ కూడా. నీకు ఉండాల్సిన స్నేహితుడు, నీకు ఉండాల్సిన బంధువు, నీకు సమస్తము దేవుని యొక్క సహోదరులు, దేవుని యొక్క సంఘమే. లోక సంబంధం మనుషుల వలె మరి మీరు ఈ లోకంలో ప్రవర్తించకూడదు. పౌలు గారు చెప్పినట్లుగా కొలస్సీ పత్రికలో ఈ లోక సంబంధమైన ఆచారాల్లో మీరు పాలు పంచుకోవద్దు. అవన్నీ కూడా నశించిపోయాయి, అవన్నీ కూడా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. యెహోషువ 8వ అధ్యాయము 14, 15, 16 వచనం చూద్దాం. పేజీ నంబరు 182. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ, పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానం ఎదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరి తన్ను పట్టుకున్నటకు పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపు నుండి ఉండిన సంగతి అతడు తెలుసుకోలేదు. యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని అతురముగా తరుముటకై హాయిలో ఉన్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలీలు తరుముటకు పోని వాడొకడును హాయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీలను తరమబోయి ఉండేది. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపుగా చూపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతిన ఉన్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. ఆమేన్. 19 కూడా. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా
లేచి పరిగెత్తి పట్టణంలోకి వచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టి ఆమె ప్రార్థన చేసుకుంది. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నా స్నేహితుడైన అబ్రహాము సంతానానికి ఈ యొక్క భూభాగాన్ని శాశ్వతంగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడా, నా స్నేహితుడైన మోషేతో ముఖాముఖిగా మాట్లాడతానని చెప్పిన దేవుడా, ఓ ఇప్పుడు మేము అదే మార్గంలో మేము ఉన్నాం మా ప్రభువా. కాబట్టి మేము ఇప్పుడు మీకు స్నేహితులుగా ఉన్నాము, మీరు మాకు నిజమైన స్నేహితులుగా ఉన్నారు మా ప్రభువా. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని లేఖన భాగాలను మేము చదివి ఉన్నాము. గ్రంథకర్తమైన దేవ, అనువాదకుడా, ప్రభు మీరే రంగం మీద కదలాడి మాతో సూటిగా మాట్లాడండి. మా ఉద్దేశాలను తలంపులను మీరు దూరపరచండి. ఏదైతే సంఘానికి ఇవ్వాలనుకుంటున్నారో, ఏదైతే సంఘాన్ని బలపరచాలనుకుంటున్నారో ప్రభా, మీ పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారంతో మమ్మల్ని తృప్తిపరచండి, బలపరచండి, నడిపించండి. మా యొక్క ఆలోచనలు ఇక్కడే వాటిని ఖండించండి నా ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. కూర్చుందాం. ఈ లోకానికి ఓడిపోయినట్లుగా కనపడిన క్రీస్తు బ్రహ్మం చిన్న అంశం, కొన్ని మాటలు మనం మాట్లాడదాం. క్రీస్తు బ్రహ్మం ఈ లోకానికి ఎలా కనపడ్డారు? ఓడిపోయినట్లుగా కనపడ్డారు, చనిపోయినట్లుగా కనపడ్డారు. క్రీస్తు థామస్ గారు ఓడిపోయినట్లుగా, చనిపోయినట్టుగా కనపడ్డారు. ఈ వర్తమానంలో ఉన్న సహోదరులే ఇంకా వారికి చాలా డౌట్లు ఉన్నాయి. థామస్ గారి యొక్క సందేశం నిజమైతే మరి ఆయన కాలు ఎందుకు సృష్టించబడలేదు? ఆయన వర్తమానం నిజమైతే ఈ పాటి సంఘం ఎత్తబడిపోవాలి. ఆయన ఒక డేట్ చెప్పారు, 95లోనే ఆయన సంఘం వెళ్ళిపోతుందని మాట్లాడారు. మరి సంఘం ఎత్తబడలేదు. ఆయన కాలు వస్తుందన్నారు, ఆయన కాలు సృజించబడలేదు. మరి నాకు మరణం లేదని చెప్పారు. అణుబాంబు వేసినా కూడా నన్ను ఏం చేయలేదని చెప్పారు. యాక్సిడెంట్ ద్వారా నన్ను చంపలేరు, అణుబాంబు ద్వారా నన్ను చంపలేరు, కత్తుల ద్వారా నన్ను చంపలేరు అని చెప్పారు. కానీ ఆయన లేరు. క్రీస్తు బ్రహ్మము మరి ఆయన కూడా లేరు. చాలా మంది అడుగుతూ ఉంటారు, మరి మీ దేవుడు మరి కార్ యాక్సిడెంట్ లో కుక్క చావు చచ్చిపోయాడు, మీకు ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన మీరు దేవుడు ఎలా అంటారు? ఎగతాళిగా స్మైలీ సింబల్స్ పెట్టి, కామెంట్లు పెట్టి, మనకు స్పెషల్గా మెసేజ్లు పెట్టి, మీ బ్రహ్మం దేవుడు కార్ యాక్సిడెంట్ లో ఎలా చనిపోయాడా? తను కాపాడుకోలేకపోయాడు. ఆ ఫోటోలు పెడతారు, ఆ గూగుల్ డౌన్లోడ్ చేసి. దెబ్బలతో హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్లారు. మీ దేవుడు లేస్తాడని 3 నెలల పాటు అక్కడే ఒక రకమైన కెమికల్స్ వేసి ఆ బ్రహ్మ శరీరాన్ని కాపాడుతూ అలాగే పెట్టారు. ఆ తర్వాత ఆయన సమాధి నుంచి మరణ శైవం నుంచి లెగలేదని అమెరికా గవర్నమెంట్ యొక్క బలవంతంతో తీసుకెళ్లి సమాధి చేశారు ఆయన్ని. ఆయన సమాధి నేటికి మన మధ్యలోనే ఉంది అని మెసేజ్ పెట్టారు, పెడుతున్నారు, ఇంకా చెప్తూనే ఉన్నారు, మనల్ని అడుగుతూనే ఉన్నారు. చాలా రోజులు ఈరోజు నిన్న రాత్రి వెళ్ళారు మెసేజ్ చెప్పడానికి, ఎవరు ఆహ్వానించారని. బ్రదర్ వచ్చే పగలు వస్తారనుకున్నా. అంటే క్రీస్తు బ్రహ్మము ఈ లోకానికి ఎలా కనబడుతున్నారంటే, చనిపోయిన వాడిగా, ఓడిపోయిన వాడిగా, వాక్య పక్షాన్ని నిలబడలేని వాడిగా ఈ లోకం చూసింది. కానీ బైబిల్ చెప్తూ ఉంది, ఆయన ఎందుకు ఈ లోకానికి ఆ విధంగా కనపడ్డారు? యేసుక్రీస్తు ఈ లోకానికి సిలువలో చనిపోయినట్లుగా ఎందుకు కనపడ్డాడు? ఆయన 4 రోజుల పాటు చనిపోయినటువంటి లాజరు యొక్క శరీరాన్ని చెయ్యేసి ముట్టకుండా సమాధి బయటే ఉండి లేచిరా అంటే లాజరు యొక్క శరీరం బయటికి వచ్చి వచ్చింది. అప్పటికే లాజరు యొక్క శరీరము కుళ్ళిపోవడం మొదలైంది. కానీ ప్రభు సమాధి ఎదురుగా నిలబడి నువ్వు లేచిరా అంటే సమాధిలోంచి లాజరు లేచి బయటకు వచ్చాడు. ప్రేత వస్త్రాలు చుట్టబడిన వాడే లేచిన బయటకు వచ్చాడు. ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడి పారిపోయారు. అయ్యో ఏంటి శవం ఏంటి నడుచుకుంటూ వస్తుందని. అలాంటి దేవుడు ఆయన. ఆయన కరుణ ఎదుట ఒక శవాన్ని మోసుకుంటూ పోతా ఉంటే ఆ పాడి నిలబెట్టి ఆ పాడి మీద పడుకున్న వ్యక్తిని పైకి లేపాడు ఆయన. ప్రభువు యేసుక్రీస్తు పాడి మీద తీసుకుని పోయే వ్యక్తి ఏం చేశారు? లేపారు. ఆయన జీవించాడు చాలా రోజుల పాటు. అనేక మందిని సమాధుల్లోంచి లేపిన యేసుక్రీస్తు అనేక మంది కుంటి వాళ్ళకి, గుడ్డి వారికి, చెవిటి వారికి, మోగవారికి స్వస్థనిచ్చిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో గాలిలో
తన శరీరాన్ని తను మోయలేక 2 మేకులతో ఆయన వేలాడుతూ నా దేవా నా దేవా అని ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఆయన ఇక్కడ నిలబడున్నాడు. ఇదంతా చూసి లోకం ఏమనుకుంటుంది? యేసుక్రీస్తు ఓడిపోయాడు, ఆయన జయించలేకపోయాడు. చాలా మంది ఆ మతోన్మాదులు అంటారో వాళ్ళు ఏమంటారు మనం చెప్పలేం, కానీ చాలా మంది అంటారు ఆయన 3 మేకులనే పిక్కులేపాడైనా నిన్నేం కాపాడతాడైనా అని కామెంట్లు పెడతా ఉన్నారు, వీడియోలు పెడతా ఉన్నారు. క్రీస్తు ఈ లోకానికి ఓడిపోయినట్టుగా కనపడుతున్నాడు. అనేకుల చేత ఆయన ఓడిపోయాడు, ఆయన చనిపోయాడు అని అనేక మంది చేత ద్వేషించబడుతున్నాడు, ఆయన ఎగతాళి చేయబడుతున్నాడు. ఆయన అదేవిధంగా క్రీస్తు బిడ్డమ కూడా అనేక స్వస్థత చేశాడు. ఆయన 2 లక్షల మంది హృదయాలసలు చెప్పిన దేవుడు. ఆయన చనిపోయిన వారిని 7గురిని డాక్టర్ల సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత 7గురిని లేపిన దేవుడు. ఆయన ఇంకా లెక్కే లేదు. కుంటివారు, గుడ్డివారు, మగవారు, చెవిటివారు ఎంతమంది తన పరిచర్యలో స్వస్థ పొందుకున్నారో లెక్కే లేదు. ఇక్కడ కూర్చొని అయ్యా ఇంటి దగ్గర నా సహోదరుడు లేదా నా సహోదరుడు లేదా నా భర్త లేదా నా భార్య ఇబ్బందులు ఉన్నారు అని అడిగితే ఆయన ఇక్కడ కూర్చొని ఆ తీసుకుని వచ్చిన వ్యక్తికి ప్రార్థన చేస్తే అక్కడ రోగిగా ఉన్న మంచం మీద ఉన్న ఆ వ్యక్తి స్వస్థపడుతున్నాడు. అలాంటి సృష్టికర్త వచ్చింది మనకు మధ్యకి. కానీ ఆయన ఎలా కనపడ్డాడు? ఆయన ఓడిపోయినట్టుగా కనపడ్డాడు. మీ బ్రహ్మ ఏంటి యాక్సిడెంట్ లో చనిపోయాడు, యాక్సిడెంట్ చనిపోయాడు మీ బ్రహ్మ. ఒక ఆయన అన్నాడు, మా తాతయ్య కూడా మొన్న యాక్సిడెంట్ చనిపోయాడు, అయితే మా తాతయ్య కూడా విమోచకుడేనా? ఎగతాళి. అతను అంటున్నాడు మా తాత కూడా యాక్సిడెంట్ చనిపోయాడు కాబట్టి మీ బ్రహ్మ కూడా యాక్సిడెంట్ చనిపోతే విమోచకుడు అయ్యాడు, మరి మా తాత కూడా చనిపోయాడు కాబట్టి మా తాత కూడా మీకు విమోచకుడేనైతే అని అడిగాడు ఆయన. బ్రదర్, యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళందరూ విమోచకులు కాదు. ఆయన ఇప్పుడు నేను చెబుతున్న ఆ వ్యక్తి మా కోసము రక్త సంబంధిగా ఆ కార్ యాక్సిడెంట్ లో మా కోసము రక్తసిక్తమైపోయినట్టుగా నలగొట్టబడిన ఆ యొక్క వ్యక్తి ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవ్వరు విప్పని ఒక యూదా గోత్రపు సింహం మాత్రమే పట్టుకోవడానికి అర్హత కలిగిన 7 ముద్రల గ్రంథాన్ని విప్పిన వర్తమానికుడు ఆయన. మీ తాత ముద్రలు విప్పాడా? నో రెస్పాన్స్. ఇక కారణము ఆయన ఈ లోకానికి ఓడిపోయినట్టుగా కనపడుతున్నాడు. ఆయన చనిపోయినట్టుగా కనపడుతున్నాడు. ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తు కలవరి శిలువలో ఆ శిలువను జయించలేకపోయాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఆయన అనేక మంది యొక్క హృదయ రాశులు చెప్పిన ఆయన వాళ్ళు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వెనక్కి తిరిగి వెనకమలకు వచ్చి తల మీద కొట్టి ముందుకు వచ్చి, ఓ ఇశ్రాయేలు రాజా, నజరేయుడైన రాజా, నీ తల మీద కొట్టింది ఎవరో చెప్పు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మాటల్లో తెలియదు ఆయనకి. అనేక మంది హృదయాలు చెప్పాడు ఆయన. సమరయ స్త్రీ యొక్క హృదయాన్ని చదివాడు ఆయన, నతానీయుల యొక్క హృదయాన్ని చదివాడు ఆయన, ఫిలిప్పి యొక్క హృదయాన్ని చదివాడు ఆయన, పేతురు యొక్క హృదయాన్ని చదివాడు ఆయన. అనేక మంది యొక్క హృదయ రహస్యాలు చెప్పిన దేవుడు ఆయన. వాళ్ళు వెనక తల మీద కొట్టి ముందుకు వచ్చి, ఇప్పుడు మేము మాలో నీ తల మీద కొట్టింది ఎవరో చెప్పు అని అంటే ఆయన మాట్లాడాలి. అంటే వాళ్ళకి ఓడిపోయినట్టుగా కనపడుతున్నాడు ఆయన, జయించలేని వాడిగా కనపడుతున్నాడు ఆయన. కానీ ఆయన ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది అంటే నీ నా శాపము, నింద, మరణము తొలగించడానికే ఆయన ఈ లోకానికి ఓడిపోయినట్లుగా కనపడ్డాడు. ఆయన నీపైన ఉన్న నిందని, నీపైన ఉన్న శాపాన్ని తొలగించడానికి ప్రభువు ఈ లోకానికి ఓడిపోయినట్లుగా, ఎగతాళి చేయబడిన వాడిగా, తిరస్కరించబడిన వాడిగా ఈ లోకానికి ప్రభు కనపడ్డారు. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనం చదువుకున్న లేఖన భాగంలో యెహోషువ మోషే తర్వాత నాయకత్వం తీసుకున్నాడు. ఆయన మోషే తర్వాత నాయకత్వం తీసుకుని ఇజ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజల్ని యొర్దానుని దాటించి యెరికో దగ్గర తీసుకొచ్చాడు. యెరికో దగ్గరికి వచ్చిన తర్వాత యెరికోలో వాళ్ళందరూ కూడా మనం యెరికో గోడలు కూల్చాలి అంటే మన దగ్గర ఆయుధాలు ఏం లేవు, దీన్ని ఎలా కూలుస్తాం అని యెహోషువను అవమానించారు. యెహోషువ చెప్పాడు, నాకు తెలియదు, ఇది దేవుడే ఎలా కూలుస్తాడో నాకు తెలియదు అని చెప్పాడు ఆయన. యెహోషువ దేవుడు చెప్పాడు, మీరు ఈ యొక్క యొర్దాను దాటిన తర్వాత మీరు 7 యాజకులను ఏర్పాటు చేయండి. ఆ 7 యాజకులకి 7 బూరలు ఇవ్వండి. ఆ 7 బూరలు పట్టుకుని యాజకులు ముందు నడుస్తూ ఉంటారు. మందసం ఉంటుంది వారి వెనక. ఎవరు ఉంటారు? 7 దేవుని కుమారులు ఉంటారు అక్కడ. వెనక మందసం ఉంటుంది, అనగా ఇప్పుడు పెళ్లి కుమార్తె
హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎక్కడ ఉంది? ఇప్పుడు మందసంలో ఉంది. మందసానికి ముందు ఎవరున్నారు? 7 యాజకులు. ఏం చేస్తున్నారు వాళ్ళు? 7 బూరలు పట్టుకొని మందసానికి ముందుగా వాళ్ళు ఊదుతూ ఆ శబ్దం చేస్తూ వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ 1వ అధ్యాయంలో యెహోషువ చెప్తారు, మీకు ముందుగా సర్వలోకనాథుని నిబంధన మందసము యొర్దానుని దాటబోతుంది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలందరికంటే ముందుగా యొర్దానుని దాటేది ఓ సంఘమే. హల్లెలూయా. మందసము అంటే ఈ లోకంలో ఉన్న వారందరికంటే ముందుగా మనాన్ని జయించబోతుంది సంఘము. నీకంటే నాకంటే ముందుగా మందసానికి సూచనగా ఉన్న క్రీస్తు యొర్దానుని దాటారు. మందసానికి సూచనగా ఉన్నటువంటి మరి క్రీస్తు పరిణామం క్రీస్తు థామస్ కూడా యొర్దానుని దాటారు. కానీ ఇప్పుడు నిజమైన పెండ్లి కుమార్తె ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తె అనే నిబంధన మందసము ముందుగా 7 దూతలు యాజకులు బూర పట్టుకొని బూర ఊదుకుంటూ వెళ్తా ఉన్నారు. యెహోషువకి ఏం తెలీదు. దేవుడు యెహోషువకి ఏం చెప్పలా. చెవులు రహస్యంగా నీకు ఒకటే చెప్తున్నాను, యెహోషువ నువ్వు అడిగి వెళ్ళు, నేను కూల్చేస్తాను గోళ్ళు అని చెప్పాడా? తెలీదు. వర్తమానికుడికి బయలుపరిచేదాకా ఏమీ తెలీదు. యేసుక్రీస్తు అయినా క్రీస్తు వేణమైనా క్రీస్తు థామస్ అయినా ఇప్పుడు కూర్చున్న నీవు నేనైనా కూడా దేవుడు బయలుపరిచే వరకు కూడా నీకు ఏ విషయం తెలియదు. ముందుగా దేవుడు చెప్పేదాకా వెయిట్ చేయాలి మనం. అందుకోసమే అందుకు యేసుక్రీస్తు చెప్పారు, నా తండ్రి ఏది బయలుపరిచినా నేను చూస్తానో అదే చేస్తాను నేను, లేదా నా తండ్రి బయలుపరిచేదాకా ఆగుతాను నేను. క్రీస్తు వేణం అదే చేశారు, క్రీస్తు థామస్ కూడా అదే చేశారు. యెహోషువకు కూడా ఏమీ తెలియదు. కానీ ఆయన దేవుడు చెప్పారు ఆ యొక్క మందసానికి ముందుగా 7 చూడండి యెహోషువ గ్రంథము 12వ వచనం చదవండి ఒకసారి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు రొట్టెలు కుమ్మబూరలను 7 పట్టుకొని నిలవక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచారు. 2 వెనకటి భాగము యెహోవా మందసము వచ్చారు. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చారు. అట్లు 2వ దినమున వారు సుమారు పట్టణం చుట్టూ తిరిగి తాళములకు మరలా వచ్చింది. 6 దినములు వారు అలా చేసి వచ్చింది. 7వ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తును యెహోవా వలన శపింపబడిన రాహాబు అనే వేశ్య మనం పంపిన దూతను దాచిపెట్టింది కనుక ఆమెయు ఆ ఇంటలో వారందరిలో మాత్రమే బ్రతుకుతుంది. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకునే వల్ల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాడములకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయండి కనుక శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇతడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితం బదులు వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను. చాలు బ్రదర్. చూడండి, దేవుని యొక్క నిబంధన మందసము యొర్దానుని దాటి వచ్చింది. ఇప్పుడు యెరికోను జయించాలి. యెరికోను జయించాలంటే ఇక్కడ చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి దేవుడు రాబోతున్నాడంటే దానికంటే ముందుగా ఆయన పరిచారకులు పంపిస్తాడు. ఆయన కణానికి దేవుడు ప్రజలు వెళ్తున్నాడంటే దానికి ముందుగా 12 మంది వేగుల వారిని పంపించాడు. ఆయన వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. దాంట్లో ఒక 2 మాత్రమే మంచి ఫలాలు పట్టుకొచ్చారు, మంచి వార్తను తెచ్చారు. మిగతా 10 మంది చెడ్డ సమాచారం పట్టుకొచ్చారు. అలాగే యెహోషువ ఇప్పుడు ఇక్కడ ఈ యెరికోని నాశనం చేయడానికి, యెరికోని స్వాధీనపరచుకోవడానికి వాళ్ళు బయలుదేరారు. దానికి ముందుగా యెరికో గోడలు కూల్చాలి. ఈ యెరికో గోడలు కూల్చాలి. ఎలా కూల్చాలి, అసలు పట్టణం యొక్క పరిస్థితులు ఏంటి, ఆ పట్టణం ఎలా జయించాలి, ఆ పట్టణం లోపల ఎలా ఉంది అని తెలుసుకోవడానికి యెహోషువ ఏం చేశాడు? 2 వేగుల వారిని పంపించాడు. ఆ 2 వేగుల వారు వెళ్ళారు. ఆ యొక్క యెరికోని సంచరించారు. వాళ్ళు అక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు. వాళ్ళు ఆ రాత్రి రాహాబు వేశ్య ఇంట్లోకి వెళ్ళారు. ఆ రాత్రంతా ఆ కాలం యొక్క ఆ గడి యొక్క వర్తమానాన్ని ఆ రాహాబుకి వినిపించారు వాళ్ళు. ఆ తర్వాత ఆమె ఏం చేసిందామె? వాళ్ళని తప్పించి కిందకు పంపించింది. వాళ్ళు వచ్చేసారు బయటికి. ఈ 2 వేగుల వారు, యెహోషువ పంపిన 2 వేగుల వారు కూడా యెహోషువకి అనుకూలమైన మంచి వర్తమానం తెచ్చారు వీళ్ళిద్దరు. అవునా? అయ్యా మనం వాడికి వెళ్ళొచ్చు, మనం జయించవచ్చు, మాకు అక్కడ సాయం చేసిన ఒక సహోదరి ఉంది, ఆమెకు మనం సహాయం చేయాలి, మేము మాట ఇచ్చి వచ్చాం. వర్తమానికుడు గౌరవించాడు. ఎందుకే నా మాట ఇవ్వకుండా, నన్ను అడగకుండా మీరు ఎందుకే ఆమెకు మాట ఇచ్చి వచ్చారు అని అనలేదు ఆయన. మేము అక్కడ మాకు ఒక సహోదరి సహాయపడింది కాబట్టి ఆమెకు మనం సహాయం చేయాలి, ఆమెను మనం తప్పించాలి అని చెప్పినప్పుడు మనం అలాగే చేద్దాం అని వాళ్ళ మాట గౌరవించాడు ఆయన. ఆ మాట గౌరవించి వారందరూ కూడా ఈ యొక్క నిబంధన మందసం వెనక నడుస్తూ ఉంది. 7 యాజకులు బోర్ల ఊతూ ముందు వెళ్తా ఉన్నారు. అలాగా 6 రోజులు తిరిగారు.
7వ రోజున వాళ్ళు ఏం చేశారు? ఆర్భాటముతో. 6 రోజులు సైలెంట్గా తిరిగారు. 7వ రోజున ఆర్భాటముతో తిరిగినప్పుడు ఎరుకో గోడలు ఒక్కసారిగా కూలిపోయింది. 7వ రోజున ఆయన అన్నాడు, మీరు ఇప్పుడు కేకలు వేయండి. మీరు ఇప్పుడు దాకా నిశ్శబ్దంగా ఉన్నారు కానీ మీరు ఇప్పుడు ఏం చేయాలి? కేకలు వేయండి. ఇప్పుడు దాకా మీరు సైలెంట్గా ఉన్నారు కానీ మీరు ఇప్పుడు కేకలు వేయండి. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఇప్పుడు దాకా సంఘంలో మౌనంగా ఉంది. కానీ ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తు బ్రహ్మని ఈ లోకానికి నిజమైన దేవుడు అని నిరూపించే సమయం ఆసనమైంది. కాబట్టి మీరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. మీరు ఎరుకోని జయించాలంటే, ఎరుకో గోడలు కూల్చాలంటే, మీ చుట్టూ ఉన్న సమస్యలు మీరు జయించాలంటే మీరు లేచి వాక్య పక్షాన్ని నిలబడి మీరు కేకలు వేయండి. దేవుడి పక్షాన్ని మీరు నిలబడండి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ వేగుల వారు యెహోషువకి మంచి సమాచారం ఇచ్చారు, దాన్ని బట్టి ఆయన ప్రార్థించారు. ప్రభు యొక్క కృపను బట్టి వాళ్ళు ఎరుకోని జయించారు, ఎరుకోని స్వాధీనపరుచుకున్నారు. తర్వాత వాళ్ళు జయించాల్సిన పట్టణం ఏది? హాయి. ఇప్పుడు ఇక్కడ కూడా యెహోషువ మరొక కొంతమంది వేగుల వారు పంపించాడు ఆయన. అక్కడ ఈ వేగుల వారు వెళ్ళి ఎరుకో పరిస్థితిని వాళ్ళు చక్కబెట్టి చక్కగా పరిశీలన చేసి ఎలా యుద్ధం చేస్తే జయించగలమో పరిస్థితులు చూసి అదంతా తెచ్చి నాయకుడికి చెప్పారు. అదే పరిస్థితిలో యుద్ధం జరిగింది. అక్కడ వాళ్ళు దాన్ని జయించారు. ఇప్పుడు మరలా హాయి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి మరలా హాయిలోనికి యెహోషువ వేగుల వారిని పంపించాడు. వాళ్ళు కూడా మొత్తం తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారు బ్రదర్? చూడండి ఒకసారి 7వ అధ్యాయము 2 నుంచి చూడండి ఒకసారి. పేదీలు తూర్పు దిక్కున బేతాబెను దగ్గరున్న హాయను పురమునకు ఎరుకు నుండి వేగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చింది. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు పుట్టుకొని ఉన్నారు కదా అన్నారు. ఏం చెప్పారు వేరే వాళ్ళు? ఎందుకు రిస్క్, శ్రమ, ఎంతమంది ఎందుకు దాని మీదకి వెళ్తాం? హాయి వారు ఎంతమంది లేరు. ఒక 3,000 మందిలో పంపిస్తే, సుమారు ఒక 3,000 పంపిస్తే వాళ్ళు యుద్ధం చేసేసి జయించి వచ్చేస్తారు. అక్కడ ఉందెవరు? హాయి రాజు, హాయి ప్రజలు. హాయి అనగా పాడు దెబ్బ. హాయి అంటే అర్థం ఏంటి? పాడు దెబ్బ. వీళ్ళు అనుకున్నారు, దేవుడు ఎరుకోని మా చేతికి అప్పగించాడు. ఆయన మేము ఎలాంటి కష్టం లేకుండా బోర్లు ఊదుతూ ఆర్భాటం చేసేసరికి ఎరుకో గోడలు కూలిపోయినాయి. లోపలికి ప్రవేశించాం. ఎరుకో ప్రజల్ని, ఎరుకో ఉన్న సమస్తాన్ని దేవుడు మా చేతికి అప్పగించాడు కాబట్టి మేము జయించాం. ఆ ఎరుకోను జయించిన ఆనందంలో ఉన్నారు వీళ్ళు. ఆ ఎరుకోను జయించిన ఆనందంలో ఉండి తాముకు ఎదురుగా ఉన్న హాయి దేశాన్ని చిన్న చూపు చూశారు, తక్కువ చూపు చూశారు. ఆ రాజుని ఇది జయించాం కదా, ఇంత గొప్ప గోడల్ని మేము కూల్చేసినప్పుడు హాయి ఎంత అనుకున్నారు వాళ్ళు. గర్వం, విజయ గర్వం అదంతా అనుకున్నారు వాళ్ళు. అని తన యొక్క వర్తమానికుడికి, నాయకుడికి వాళ్ళు ఏం సమాచారం తెచ్చారంటే, అంతమంది మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ప్రజలందరూ పంపించాల్సిన అవసరం లేదు. మనం ఒక 3,000 వెళ్తే కనుక చాలు, మనకి వాళ్ళందరూ కూడా చంపేసి తిరిగి వచ్చేస్తారు, జయం పొందుకుంటాం మనం అని వర్తమానం ఇచ్చారు. వాళ్ళ మాట ప్రకారంగా యెహోషువ ఆ 3,000 మందిని పంపించాడు. పంపిస్తే యుద్ధం స్టార్ట్ అయింది. హాయి సైన్యం ఎదుట ఇజ్రాయేల్ ఏమైపోయారంట? ఓడిపోయి నిలవలేక పారిపోయారు. అంటే ఒక చోట మనం ప్రార్థన చేసినప్పుడు, లేదా ఒక చోట మనం విజయాన్ని సాధించినప్పుడు ఇంకొక దాన్ని తక్కువ ఎస్టిమేషన్ చేస్తాం మనం. ఇది మనం జయించాం కదా, అది మనం ప్రార్థన చేస్తే పోయింది కదా, ఇప్పుడు కూడా ఇది పోద్ది, దీనికి ఇంత బైబిల్ చదవాలా, ఇంత ప్రార్థన చేయాలా, 8 గంటలు ప్రార్థన ఉపవాసం ఉండాలా? అవసరం లేదు. తక్కువ సమయాన్ని కేటాయిస్తే సరిపోద్ది. గర్వం తీసుకొస్తుంది నీలోకి. కానీ థామస్ గారు చెప్పారు, ప్రణయ్ గారు కూడా చెప్పారు, సాతాన్ని ఏదేన్లో దేవుడు ఎలాగైతే ఓడించాడో వాడు నీ దగ్గర వచ్చిన ప్రతిసారి నువ్వు అలాగే ఓడించాలి. అక్కడ అంటే నేను ఇక్కడ ఘనంగా ఓడించాను కాబట్టి వాడు నన్ను చూసి భయపడతాడు, పారిపోతాడు అనుకోవడం నీ యొక్క మూర్ఖత్వం అవుతుంది. ఇక్కడ ఎరుకో మీద జయించారు కాబట్టి, ఎరుకో ప్రజలు జయించారు కాబట్టి, ఎరుకో రాజుని జయించారు కాబట్టి వాళ్ళు గర్వంతో హాయి రాజుని, హాయి ప్రజలు తక్కువ చూపు చూశారు. ఎప్పుడైతే తక్కువ మందిని ఇద్దరికి పంపించారో ఆ తక్కువ మందిలో 36 మంది చనిపోయారు అక్కడికక్కడే. దేవుడు యెహోషువకు చెప్పాడు, నీ సైన్యంలో ఒక్కరికి కూడా మరణం రాదు, నువ్వు యుద్ధానికి వెళ్ళు, నీ సైన్యంలో ఒక్కరు కూడా చనిపోరు అని దేవుడు చెప్పాడు.
కానీ ఒకేసారిగా హాయి యొక్క సైన్యము 36 మంది ఇజ్రాయెల్ చంపేశారు. యెహోషువకు ఒక డౌట్ వచ్చింది. ఒక విశ్వాసికి వస్తుందండి. ఒక విశ్వాసి ఖచ్చితంగా వస్తుంది. ఏదో జరిగిందంటే ఖచ్చితంగా ఎక్కడో పొరపాటు ఉంది. కుటుంబంలో ఏదో సమస్య వచ్చిందంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మనం దేవునికి సమయం కేటాయించడంలో, వర్తమానం చదువుటలో, ప్రార్థించడంలో, పరిచర్య చేయటంలో, దేవుని గురించి మాట్లాడడంలో, సహోదర సహవాసం చేయటంలో ఎక్కడో ఏదో పొరపాటు ఉంది. యెహోషువ గమనించాడు. ఒక్కసారి యుద్ధాన్ని ఆపేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు, మనం ఎవరు చనిపోమని. మనం 36 మంది చనిపోయామంటే ఎక్కడో పొరపాటు జరిగింది. కారణము ఆ యొక్క సంఘంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం వచ్చింది. యెహోషువ సంఘంలో వేగులవారిని కలిగి ఉన్నాడు. 2 రకాల వేగులవారు ఉన్నారు సంఘంలో. మొదటి రకపు వేగులవారు ఏం చేశారంటే, అక్కడ పరిస్థితులు ఉన్నట్టుగా తీసుకుని వచ్చి నాయకుడికి చెప్పినప్పుడు నాయకుడు ఆ పరిస్థితులు తగ్గ విధంగా సైన్యాన్ని సిద్ధం చేసి యుద్ధానికి సిద్ధపడి దేవుని మీద ఆనుకొని ఎరుకొని చేయించాడు. కానీ మరొక వేగులవారు వచ్చారు. గర్వంతో, తక్కువ చూపుతో, ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, భయం ఉండదు, భక్తి ఉండదు, దేవుని మీద ఆధారపడటం ఉండదు. సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు. ఆ పర్వాలేదు, ఏమద్దులే, ఏం కాదులే, ఏదైతే అప్పుడు చూద్దాంలే. ఇది యెహోషువ సంఘంలో ఉన్న మరొక గుంపు. ఇది ఆ గుంపు నిర్ణయాల వల్ల 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 36 మంది చనిపోయారు. వెంటనే నాయకుడు అప్రమత్తమయ్యాడు. అయ్యో, ఎక్కడో పొరపాటు జరిగింది, ఏదో జరిగింది. మన సంఘంలోనికి ఏం రాకూడదు? మరణం రాకూడదు. అది వాగ్దానం. అది యెహోషువ సంఘానికి ఇచ్చిన వాగ్దానం. అది యెహోషువ సంఘంలో ఏ ఒక్కరు చనిపోకూడదు. కానీ 36 మంది చనిపోయారు. ఒక్కసారి యుద్ధాన్ని ఆపేశాడు ఆయన. పరిశీలన చేశాడు ఆయన. దాంట్లో ఒక ఆయన ఏం చేశాడు? శపితమైన వస్తువుల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. బైబిల్లో రాయబడింది, వస్త్రం కింద దాచాడంట వెండి. గుడారం పెట్టి, గుడారం కింద గొయ్యదవి, మధ్యలో గొయ్యదవి, వస్త్రం పెట్టి, బంగారం పెట్టి దానిపైన ఏం వేసాడంట? వస్త్రం పెట్టి పైన మట్టి పోసాడు. ఆకాను యూదుడు, యూదా గోత్రీకుడు. దేవుడు చెప్పాడు, ఓ మీలో పాపం వచ్చింది. అడిగాడు యెహోషువ, అయ్యా మాకు మండలం అని చెప్పారు కదా, ఎందుకు 36 మంది చనిపోయారు అని అడిగినప్పుడు, ఓ మీలో పాపం వచ్చింది, వెంటనే ప్రవేశపెట్టమని చెప్పాడు ఆయన. ఎవరు ఒప్పుకోలేదు. 12 గోత్రాల నుంచే పెట్టారు. 12 గోత్రాల నుంచి యూదా గోత్రం మాత్రమే తప్పు చేసినట్టుగా అక్కడ నిలబడింది. మిగతా వాళ్ళు పంపించారు. యూదా గోత్రంలో నుంచి ఎవరిని పిలిచాడు ఆయన? జెరహు సంతానం గోత్రాన్ని ఆపాడు ఆయన. యూదా గోత్రం నుంచి జెరహు వంశాన్ని ఆపాడు ఆయన. జెరహు వంశంలోంచి ఆయన జిబ్దనా, చూడండి ఒకసారి ఎక్కడ ఉంది? ఉంది అక్కడ. అవునవును. కాబట్టి యెహోషువ ఉదయంలో లేచి 7వ అధ్యాయము 7:16. చదవండి. కాబట్టి యెహోషువ ఉదయం లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రం పట్టబడింది. తప్పు చేసింది ఎవరండి బెదరా? మేము యూదులము, మేము తూర్పుగా ఉంటాము, సాగిపోయేది మేమే ముందుగా, అగ్ని సమం లేచేది దిగేది మాకు ముందు కనపడద్ది, మాకంతా తెలుసు అనుకున్న గోత్రంలోనే పాపం జరిగింది. పాపం ఎక్కడ? ఎందుకంటే వాళ్ళే నిర్లక్ష్యంగా ఉంటారు. మాకు వాక్యం అంతా తెలిసిపోయింది, మాకు భయపడి అంతా వచ్చేసింది, ఓ ఈ కాలంలో వర్తమానం మాకు పూర్తిగా అర్థమైపోయింది అని గర్వంతో ఎవరైతే ఉంటారో వారి మధ్యలోనికి ఎవడో సాతాను ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తాడు. అన్ని గోత్రాల్లోంచి తప్పు చేసిన గోత్రం ఎవరు అంటే యూదా గోత్రం. 36 మంది చనిపోవడానికి కారకులు ఎవరు అంటే యూదా గోత్రం. దేవుని బిడ్డలు చనిపోవడానికి కారకులు ఎవరు అంటే యూదా గోత్రము. యూదా గోత్రం అంటే దేవుడు ఎందుకు చేసినట్టు ప్రజలు. ఎక్కడుంది బ్రదర్? ఎక్కడున్నారు? మరి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి చూడండి. మాకు అన్ని తెలుసు, మాకు అంతా వచ్చు, మేము బాగా ప్రార్థన చేస్తాం, బాగా బైబిల్ చదువుతాం అని నువ్వు అనుకుంటావేమో. నీకు తెలియకుండానే నీ మధ్యలోకి వచ్చేస్తుంది దెయ్యం. పాపం. యూదా గోత్రం పట్టబడింది. మిగతా 11 మంది పక్కెళ్ళిపోయారు. యూదా గోత్రం అక్కడ నిలబడింది. ఇప్పుడు యూదా గోత్రంలో ఎవరు తప్పు చేశారు చూడండి. యూదా వంశం దగ్గరకు రప్పించినప్పుడు జెరహేలు వంశం పట్టబడింది. జెరహేలు వంశమును యూదా గోత్రములో నుండి మరో సంతానం ఉంటది కదా,
జరహు సంతానం ఉంది కదా, ఆ ఆ జరహు కుటుంబం అది కుటుంబాల వర్షం యూదా వంశములను తప్పించినప్పుడు జరాహీల వంశములు, జరాహుల వంశము పట్టబడింది. యూదా గోత్రంలోంచి వచ్చిన సంతానాల్లో ఉన్న ఈ యొక్క వంశము జరాహు యొక్క వంశం. ఇది ఈ వంశంలో ఉన్నాడు. ఆ వంశంలోంచి కుటుంబాలకు వచ్చింది జబ్ది అంట. వంశమును పురుషుల వర్షం దగ్గర రప్పించినప్పుడు జబ్ది పట్టబడ్డాడు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. గోత్రంలోంచి వంశం, వంశంలోంచి కుటుంబం, కుటుంబంలోంచి పురుషులు. ఇంక కింద చదువుకుంటూ వెళ్తే కుటుంబం అయిపోయింది. ఆ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో పురుషుల సంఖ్య దగ్గర రప్పింపబడినప్పుడు యోధా గోత్రంలోని ఎరహు మునిమనుమడును జబ్ది మనమడును కర్మీ కుమారుడైన ఆటం పట్టబడింది. యోధా మునిమనుడు ఎవరు? మునిమనుడు ఆకాను, యూదా జాతి సంబంధించిన వాడు. దేవునికి అగ్ని స్తంభాన్ని వెళ్ళటము రావడము దిగడం చూసిన జాతిలోంచి వచ్చిన వాడు. తూర్పు దిశలో పాళెములు, తూర్పు ఆ గుడారానికి, ప్రత్యక్ష గుడారానికి తూర్పు ద్వారం దగ్గర ఉన్న గోత్రము. ముందుగా క్యాంపుల్లో ముందుగా అందరికంటే ముందుగా వారి యొక్క వస్తువులు లేపి మార్గంలో ముందుగా నడిచే గోత్రము. ఆ గోత్రములో ఉన్న వ్యక్తి ఈ పాపం చేశాడు. అతని యొక్క నిర్లక్ష్యపు పని వల్ల, శపితమైన తీసుకొచ్చి తన గుడారంలో పెట్టుకోవడం వల్ల 36 మంది చనిపోతే కాడకయ్యాడు. దేవుడు చెప్పాడు, నీ యొక్క సంఘంలో పాపం వచ్చింది, అందుకే మరణం వచ్చింది. సంఘాన్ని శుభ్రం చేయి, యెహోషువ నీ సంఘాన్ని శుభ్రం చేయి, నీకు మరణం ఉండదు. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా క్రిస్తామస్కర్ చెప్పారు ఈ విషయం. నీ హృదయంలో ఎప్పుడైతే పాపం ఉంటుందో అందుకే నీకు మరణం సంభవిస్తూ ఉంది. శ్రమలు, శోధనలు అన్ని నీకు సంభవిస్తూ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే నీలో ప్రవేశించిన పాపాన్ని నువ్వు బయటికి గెంటేస్తావో, నీ పాలాన్ని కడుక్కుంటావో, నీ పాలాన్ని శుభ్రం చేసుకుంటావో, అప్పుడు మరణం నీలోంచి వెళ్ళిపోద్ది. ఎందుకంటే యెహోషువ సైన్యానికి మరణం లేదు, సియోను కుమార్తెకి మరణము లేదు. ఆ వేగుల వారి యొక్క తప్పుడు సందేశం వలన, ఆ వేగుల వారి యొక్క తప్పుడు నడవడిక వలన, తప్పుడు వర్తమానాల వల్ల సంఘంలోనికి పాపం ప్రవేశించింది. ఆ వేగుల వారు సంఘాన్ని తప్పుదో పట్టించారు. నేటి సంఘాల్లో ఉన్న వేగుల వారు, కాపర్లు, అపోస్తలులు అని పిలువబడేవారు, బోధకులని పిలువబడేవారు సంఘాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. మరణం లేని సంఘానికి మరణాన్ని తీసుకొని వస్తా ఉన్నారు. యెహోషువ నాయకుడిగా ఉన్న సంఘానికి మరణాన్ని తీసుకొస్తా ఉన్నారు. కేవలము వారి యొక్క సొంత నిర్ణయాల వల్ల, గర్వపు బోధలతో, తప్పుడు బోధలతో సంఘంలోకి మరణం తీసుకొస్తా ఉన్నారు. ప్రియమైన సోదరులారా, ఇది పెళ్లి కుమార్తె అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. నీ పక్కన ఉన్న సహోదరుడే, నీలో ఉన్న సహోదరుడే, అతను పట్టబడి ఆ 10 మందిలో నిలబెట్టే వరకు కూడా ఆకాను చాలా మంచిగా కనపడ్డాడు, ప్రవక్త మాటకు లోబడిన వాడిగా కనపడ్డాడు. కానీ దేవుడు ఆ గోత్రంలోంచి వంశంలోంచి కుటుంబంలోంచి పురుషుల్లోంచి ఆకాన్ని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు అందరికీ అర్థమైపోయింది, ఇదే మన సహోదరుడేనా, మన సహోదరుడు తప్పు చేసింది. నేను మంచివాడు అనుకున్నానే. అయ్యో, యెహోషువకి అక్కడ చాలా, కాలేబుకి చాలా సహాయపడుతూ ఉంటాడు ఈయన. చూడండి, అంత దగ్గరగా ఉన్న సహోదరుడే ఆ లోక సంబంధమైన కార్యాలు చూసి పడిపోవాల్సి వచ్చింది. తన వస్త్రము, షీనారు వస్త్రం వెనుక వెండిని దాచాడు. లోకం వెనుక, షీనారు వస్త్రం అంటే లోకం వెనుక వెండి నీ విమోచన. ఈ లోకంతో పెరగేస్తా ఉన్నావు నువ్వు. ఆ విధంగా నీ హృదయంలో ఉన్నంతసేపు కూడా మరణాన్ని నువ్వు జయించలేవని కృష్ణ గారు మాట్లాడుతున్నారు. ప్రియమైన సహోదరుడా, నువ్వు జయించాలి అంటే ఆకారాన్ని, నీలో ఉన్న ఆకారాన్ని మీరు వెలుపలకు తీసి పెట్టండి. మీరు అగ్నితో కాల్చండి. మీలో ఉన్న ఆకారాన్ని బయటకు తరమండి. మీ హృదయాన్ని, మీ పాళ్ళని మీరు శుభ్రం చేసుకోండి. మీరు మరణము లేని ప్రజలు. మీలో పాపం ప్రవేశించడం వల్ల మరణం కనపడదు సంఘంలో. కారణము వేగుల వారు తప్పుడు సందేశాన్ని, తప్పుడు సంఘాన్ని తప్పుదో పట్టించారు. యెహోషువని సంఘాన్ని అందరినీ కూడా తప్పుదో పట్టించి వాళ్ళు ఏం చేశారంటే 36 మందికి సావుకి కారణమైపోయారు వాళ్ళు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ సైన్యం అంతా కూడా పారిపోతుందో హాయి ప్రజల ముందు, అంతకుముందు చాలా మందిని వాళ్ళు యుద్ధాలు జయించారు. వాళ్ళు అక్కడ యొర్దాన్ని చీల్చారు, ఎర్ర సముద్రాన్ని చీల్చారు, ఐగుప్తు రాజుని ఓడించారు. హాయి రాజు, హాయి ప్రజలు, హాయి సైన్యం వచ్చి యుద్ధం చేస్తా ఉంటే వాళ్ళు భయంతో పారిపోవడం మొదలు పెట్టారు.
బైబిల్ రాయబడి ఉంది, వారి యొక్క గుండెలు కరిగి నీరైపోయినాయి అంట. ఆ భయానికి, హాయి ప్రజల యొక్క భయానికి, యుద్ధానికి ఇజ్రాయేల్ ప్రజల యొక్క గుండెలు కరిగిపోయి ఏమైపోయినాయంట? నీరైపోయింది అంటే అంతగా భయపెట్టారు. దాన్ని చూసినట్టు ఆ వర్తమానం విన్న యెహోషువ కూడా భయపడిపోయాడు, దుఃఖపడిపోయాడు. చూడండి, యెహోషువ 8వ అధ్యాయము 7వ అధ్యాయమే 4వ వచనం. వారిలో 36 మనుషులను అప్పగించారు. మరియు తమ గవిని వద్ద నుండి శబరి వరకు వారిని తరిమి ఎరాదులో వారిని హతమార్చారు. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయారు. చూసారా, హాయి వారి యొక్క యుద్ధాన్ని చూసి జనుల గుండెలు కరిగి నీరైపోయినా. యెహోషువ తన బట్టలు చింపుకొని తానుతో ఇశ్రాయేలు సాయంకాలం వరకు యెహోవా మండపం ఎదుట నేల మీద ముఖములు పోసుకొని తమ తలల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని చింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు మీ జనులను ఈ యోర్దాను నీ ఎందుకు దాటించుటకు? మేము యోర్దాను అవతల నివసించటం లేదు. ప్రభువా కనికరించుడు. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట విలువలేక వెనుకకు తిరిగినందుకు నేను ఏం చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరినీ తిని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును పెట్టి నీ ఏం చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఎమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోసుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి అది విషయం. ఎందుకు మీకు అపజయం వచ్చిందంటే మీ లోపలికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. సంఘంలోనికి పాపం వచ్చేసరికి మరణం వచ్చింది. మరణం ఎప్పుడైతే వచ్చిందో ఆ భయానికి వారి యొక్క గుండెలు నీరైపోయినాయి, కరిగిపోయినాయి. ఎప్పుడైతే సంఘంలో ఆ పరిస్థితి వచ్చిందో వెంటనే వర్తమానికుడు కూడా భయముతో, దుఃఖముతో, బాధతో తన ముఖాన్ని నేలపైన మోపి మనసు మీదట సాగిపడ్డాడు. ఎప్పటివరకు తెలుసా? సాయంకాలం వరకు. అసలు మాకు మరణం లేదు, కానీ మరణం వచ్చింది. మేము ఓడిపోము, కానీ ఇప్పుడు ఓడిపోయి పారిపోతున్నాం. ఎందుకు జరిగింది ఇది? ఖచ్చితంగా ప్రతి విశ్వాసి మీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం. మందసము ఎదుట మీ హృదయాన్ని మోపి మీరు అడగాలి ప్రభుని, అయ్యో ప్రభువా, మాకు వ్యాధి రాకూడదు, వ్యాధి వచ్చింది, కారణము మీద పొరపాటు ఉందా? మాకు సమస్యలు రాకూడదు, వస్తా ఉన్నాయి, కారణము మాలో ఏదైనా కొరత ఉందా, పాపం ఉందా, ఏం జరుగుతూ ఉంది? మీ ముఖాలన్నీ కూడా దేవుని నిబంధన మనసు మీద మోపి యెహోషువ ప్రార్థించినట్లుగా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించాలి. ఖచ్చితంగా ప్రభు మీకు మీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, లేచి నీ సంఘాన్ని శుభ్రం చేయి. యెహోషువ లే, సంఘాన్ని శుభ్రం చేయి. ఆకాన్ని తీసుకెళ్లి చంపేశాడు, రాళ్లతో కూడా చంపాడు ధర్మశాస్త్ర ప్రకారంగా. ఆకాన్ అక్కడే కాదు, ఆకాను యొక్క కుటుంబ సభ్యుల్ని, ఆకానుకు చెందిన పశువుల్ని, ఆకానుకి సంబంధించిన దేనిని కూడా వాళ్ళు ముట్టుకోలేదు. ఎందుకంటే కొద్దిగా వెండి కొద్దిగా బంగారం, ఒక్క షీనారు వస్త్రం తెచ్చి ఇంట్లో పెడితే వంశం అపవిత్రం అయిపోయింది. ఆకాను యొక్క కుటుంబానికి ఆ శపితమైన శాపము చుట్టుకుంది. ఆ చిన్న వస్త్రము, ఆ చిన్న వెండి కొద్దిగా బంగారము తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన సహోదరులారా, తక్కువ చిన్న పాపమే కదా అనుకుంటామేమో, ఆ చిన్న కొరత కదా అనుకుంటామేమో, దానివల్ల నీ కుటుంబానికి మొత్తానికి అంటుకుంటుంది ఆ పాపం, ఆ శాపం, ఆ నింద. నువ్వు చేసిన పాపము, నీ కొరత నీ కుటుంబంలోనికి అపవిత్రం చేసుకొస్తా ఉంది, నీ కుటుంబంలోనికి మరణాన్ని తీసుకొస్తా ఉంది. ఆకాను చేసిన పొరపాటు వల్ల ఆకానికి చెందినటువంటి పశువులు పాపం చేసినాయా? చేయలేదు. అయినా కూడా దేవుడు ఏం చేశారు? ఆకానుకు సంబంధించినది ఏది కూడా మిగల్చలేదు, మొత్తం కూడా అగ్నిలేసి కాల్పించాడు. వాడు కుటుంబ సభ్యులు రాళ్లతో కూడా చంపారు, మిగిలిన కూడా అగ్నితో కాల్చారు. ఒకే ఒక కారణము, వర్తమానాన్ని జాగ్రత్తగా వెంబడించాలి, వర్తమానికుడిని జాగ్రత్తగా వెంబడించాలి. నీ దగ్గర వచ్చిన వర్తమానము నిజమైన వర్తమానం వచ్చిందా, లేదా నిన్ను తప్పుదో పట్టించే వర్తమానం వచ్చిందా, నిన్ను మరణానికి అప్పగించే వర్తమానం వచ్చిందా, దాన్ని నువ్వు పరిశీలన చేయాలి. నువ్వు గుడ్డిగా వెళ్ళిపోకూడదు, గుడ్డిగా నమ్మేయకూడదు, ఎవరో ఏదో చెప్పారు కదా నమ్మకూడదని. అది వాక్యానుసారంగా ఉందా లేదా నువ్వు పరిశీలన చేయాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిందా నువ్వు వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళి నువ్వు మోకరించాలి. యెహోషువ చేశాడు, సమస్య ఏంటో తెలిసింది, దానికి పరిష్కారం చూపించాడు దేవుడు, సంఘాన్ని శుభ్రం చేశాడు యెహోషువ. ఇప్పుడు మరలా యుద్ధానికి బయలుదేరాడు. హల్లెలూయా. మరలా యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. ఎక్కడికి? తక్కువ చూపు చూశారు హాయిని,
వాళ్ళు చాలా అనుభవం కలిగిన వారు. హాయి ప్రజలు, హాయి రాజు. సాతాను కూడా తక్కువ చూపు చూస్తున్నారు మీరు, అది పర్వాలేదు లేని. కానీ వాడికి ఎన్ని వేల సంవత్సరాలు చెప్పారు? వాడు 6,000 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7,000 సంవత్సరాలకు వచ్చాడు. నీ వయసు తిప్పి కొడితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గట్టిగా 4 బదులు కూడా లేవు. కానీ వాడికి వయసు ఎంత? 7,000 సంవత్సరాలు వాడి వయసు. వాడికి ఎంత అనుభవం ఉండాలి? మరి వాడిని చిన్న చూపు చూస్తే ఎలా? నువ్వు ప్రార్థన చేయడంలో, విశ్వాసం ఉంచడంలో వాడు నిన్ను బైబిల్ చదవకుండా చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా నీకు అప్పుడే ఏదో ఒక తీసుకొస్తాడు. వర్తమానం చదువుతామని పుస్తకం తెస్తావు, ఏదో మంచి కొటేషన్ కనపడుతుంది, ముందు గ్రూప్లో పెడదాం అనిపిస్తుంది. ఫోన్ తెస్తావు, ఫోటో తెస్తావు, ఆ తర్వాత ఇది గ్రూప్లో పెడతావు. దీనికి కామెంట్ ఏమైనా వచ్చినాయా లేదా, దీనికి రిలేటెడ్గా ఇంకెవరైనా ఏమైనా పెట్టారా? ఈ వర్తమానం చదవడం పోయింది. ఇక ఇది పక్కెళ్ళిపోద్ది. ఇక అంటే సాతాను ఏం చేసింది? నీ ఆలోచనల్ని మళ్ళీ తెలియకుండా వెళ్ళిపోతావు. వాడు చాలా అనుభవశాలి. వాడు చిన్న చూపు చూడకూడదు, వాడు తక్కువ చూపు వేయకూడదు. అండర్స్టాండ్? వాడు తక్కువ మీరు చూశారనుకోండి, మిమ్మల్ని పరిగెత్తుతాడు వాడు. హాయి ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు పరిగెట్టించినట్టుగా, హాయి రాజు ఇజ్రాయెల్ పరిగెట్టించినట్లుగా వాడు ఏం చేస్తాడు? మిమ్మల్ని పరిగెట్టిస్తాడు. ఎలా అంటే భయపడి పారిపోయేంతగా, వణిగిపోయేంతగా, మరణం లేని నీకు, వ్యాధులు లేని నీకు, శోధనలు లేని నీకు, సమస్యలు లేని నీకు, నువ్వు వణిగిపోయేంతగా, నువ్వు భయపడేంతగా, వాడు ఏదో నిలబడలేక దూరంగా ప్రాణభయంతో పారిపోయేంతగా నేను తప్పుదో పట్టిస్తాడు వాడు. ఇంత జాగ్రత్తగా ఉండాలి. చూడండి, దేవుడు చెప్పాడు, నీ సంఘాన్ని శుభ్రం చేయి. సహోదరులు, మీ హృదయాలు శుభ్రం చేయండి. మనం మరణం జయించిన ప్రజలుగా ఉన్నాం. మనం అయినా మనకి ఇంకా వస్తాయి అంటే అర్థం ఏంటి? ఎక్కడో పొరపాటు ఉంది. ఒకసారి మీరు మోకరించండి, ప్రభు సన్నిధికి వెళ్ళండి, అడగండి, ప్రభు ఏంటి నాలో ఉన్న కొరత, ఏంటి మా కుటుంబంలో ఉన్న కొరత, ఏం చేస్తాం, మాలో ఉన్న కొరతను చూపించండి. ఖచ్చితంగా నీ కొరతను చూపించే దేవుడు ఆయన. ఎప్పుడైతే ఆ కొరతను సరి చేసుకుంటావో, నీ యొక్క ఇంటిని, నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటావో, శత్రువులపైన విజయాన్ని పొందుతావు నువ్వు. ప్రభుకి స్తోత్రం కలండి గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మరలా బయలుదేరేద్దానికి వాళ్ళు. ఇప్పుడు చూడండి 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు యెహోషువతో, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన పని చేసావు కదా, నీ సంఘాన్ని శుభ్రం చేసావు కదా, నీలో అపవిత్రమైన దాన్ని తీసేసావు కదా, నీలో పాపి లేడు కదా, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయమంటారు చూడండి. ఇక భయపడద్దు. ఇక ఇందాకైతే మీ గుండెలు కరిగి నీరైపోయినాయి, శత్రువులు చూసి మీరు భయపడి పారిపోయారు. ఇక మీరు భయపడొద్దు. కీర్తనలో యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. యుద్ధ సన్నద్ధులను వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించున్నాను. ఆమేన్, ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఇప్పుడంటే ప్రభు, యెహోషువ ఇప్పుడు నువ్వు భయపడొద్దు. ఇంతకు ముందు భయపడి పారిపోయారు, కానీ ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మీ పాళెముని, మీ సంఘాన్ని మీరు ఏం చేశారు? శుభ్రం చేసుకున్నారు. మీరు వెళ్ళండి, మీరు యుద్ధం చేయండి ఇప్పుడు అని చెప్పినప్పుడు వాళ్ళు బయలుదేరలేరు. ఇప్పుడు ప్లాన్ చేశాడు యెహోషువ. అప్పుడు ఆయన తప్పుదో పట్టించారు వాళ్ళు, కానీ ఇప్పుడు ఆయన ఏం చేశారు? ఇప్పుడు ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆయన యెహోషువ, అయ్యా ఇంతకు ముందు పారిపోయినట్లుగానే మరలా మేము కూడా పారిపోతాం. కొంతమంది నాతో పాటు మరి కొంతమంది యోధులు మేము పారిపోయినట్టుగా కనపడతాం. పడమట దిశన ఉత్తర దిశలో, పడమట దిక్కులో ఉత్తర దిక్కులో కొంతమంది మాటగాళ్ళు మీరు ఉండండి. ఒక పక్కన 12,000 మంది, మరొక పక్కన 5,000 మంది. పడమట దిశలో కొంతమంది, ఉత్తర దిశలో కొంతమంది. మీరు మాటగా మీరు ఉండండి అక్కడ. వీళ్ళు ఎవరంటే శూరులు. మీరు అక్కడ ఉండండి. మేము ఎప్పటి వలనే, మేము గతం వలనే మేము ఏం చేస్తామంటే హాయి ప్రజల ముందుకు వెళ్తాం. ఇప్పుడు వాళ్ళకి గర్వం వచ్చింది. ఇప్పుడు ఎవరికి? హాయి ప్రజలకి. ఇంతకు ముందు పారిపోయారు కాబట్టి ఇప్పుడు మరలా పారిపోతారు వీళ్ళు అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము ఇంతకుముందు వెళ్ళినట్టుగానే వాళ్ళ ముందుకు వెళ్తాం మేము. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మమ్మల్ని తరుముతూ వస్తారు. వాళ్ళ ముందు మేము పారిపోయినట్టుగా చూస్తాం, నటిస్తాం. పారిపోయినట్టుగా మేము నటిస్తాం. మేము ఎప్పుడైతే వారిని హాయి పట్టణం నుంచి వెలుపలికి తీసుకొని వస్తామో, మీరు ఈ మాటగా ఉన్న మీరందరూ కూడా పట్టణంలోకి ప్రవేశించి హాయి పట్టణాన్ని మొత్తాన్ని మీరు కాల్చేయండి. ఇప్పుడు ప్లాన్ చేశాడు. ఫస్ట్ బోధకులు ఏం చేశారు? వాళ్ళు వేగుల వారు ఏమందులో మనం 3,000 మంది వెళ్తే అయిపోతాయి, అయ్యో తప్పుతో పట్టించారు. ఇప్పుడు ప్లాన్ చేశాడు ఆయన. ఇప్పుడు వాళ్ళందరూ కూడా యెహోషువ మరియు యోధులు హాయి ప్రజలు ఎదురుగా వెళ్ళారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక లోయ ఉంది. దానికంటే ముందు చాలా చరిత్ర జరిగింది. ఎప్పుడైతే దేవుడు చెప్పారో చూడండి, అక్కడ ఎప్పుడైతే దేవుడు యుద్ధానికి వెళ్ళమని చెప్పాడో
దేవుడు చెప్పిన తర్వాత పాపము వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ఈ యొక్క నాయకుడి యొక్క పాలెం అంటే నాయకుడు నివసించే ప్రదేశం వేరే, నాయకుడు వేరే ప్రాంతంలో ఉంటారు. కానీ ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళాలో, సంఘం ఎప్పుడైతే శోధనలో ఉందో, సంఘం ఎప్పుడైతే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందో, సంఘం ఎప్పుడైతే శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందో, అప్పటి వరకు సంఘానికి దూరంగా ఉన్న నాయకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? సంఘంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు జడవద్దు, భయపడొద్దు, నువ్వు యుద్ధానికి వెళ్ళని చెప్పాడు దేవుడు. యుద్ధం చేయాల్సిన సమయం అది. సంఘం అంతా ఏ భయంతో ఉన్నారు? వాళ్ళు హాయి ప్రజలు భయపెట్టిన భయంతో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉండాలి ప్రభు? ఎక్కడ ఉండాలి? కాబట్టి యెహోషువ ఎక్కడ ఉన్నాడంట? చూడండి 8వ అధ్యాయం 9వ వచనంలో, ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఎలా అని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండటకు పోయి హాయి పరముడి దిక్కున బేతేలుకును హాయికిని మధ్య నిలిచింది. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేశాను. చూసారా ఎక్కడ బస చేశాడైనా? అప్పటి వరకు సంఘానికి దూరంగా ఉన్నాడు ఆయన. దేవునితో గడిపేవాడు, వర్తమానికుడు. యెహోవాతో ఎక్కువ వ్యక్తిగతంగా గడిపేవాడు ఆయన. కానీ సంఘము యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, సంఘము శోధనలో ఉన్నప్పుడు వర్తమానుడు ఎక్కడున్నాడు? నాయకుడు ఎక్కడున్నాడు? తన ప్రజల మధ్యలోనే బస చేశాడు ఆయన. హల్లెలూయా. మనందరం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు, యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, సాతాను జయించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, సాతాను మన మీద దాడి చేస్తున్న పరిస్థితులు వచ్చినప్పుడు, మనతో పాటు ఉండడానికి దేవుడు, ఆ దేవాది దేవుడు రక్త మాంసాలు గలవాడై ఈ లోకానికి మన మధ్య దిగొచ్చి మనతో పాటు బస చేశాడు ఆయన. యేసుక్రీస్తు రూపంలో, క్రీస్తు విణం రూపంలో, క్రీస్తు తామస్ రూపంలో ఆయన మన మధ్యలోకి వచ్చాడు ఆయన. ఎందుకంటే సంఘం ఎక్కడుంది? యుద్ధ భూమిలో ఉంది. సంఘము భయముతో ఉంది, ప్రాణ భయముతో ఉంది, శత్రు భయముతో ఉంది. కాబట్టి దేవుడు దూరంగా లేడు. యెహోషువ తన ప్రజల మధ్యలోనే ఉండి బస చేశాడు ఆయన. అంతేకాకుండా ఆ రాత్రి వాళ్ళతో బస చేశాడు. ఆ తెల్లవారే ఎవరెవరు ఎక్కడ ఉండాలో సిద్ధం చేశాడు. మిగతా 2వ రోజు రాత్రి వారి మధ్యలో లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోయలోకి వెళ్ళిపోయాడు ఆయన. కనపడలేదు. ఎంత ప్లాన్ గా దేవుడు చేశాడు బ్రదర్ ఇదంతా. వాళ్ళ మధ్యలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత లోయలోకి వెళ్ళిపోయాడు ఆయన. నువ్వు ఎక్కడుండు, నువ్వు ఎక్కడుండు, నువ్వు ఎక్కడ యుద్ధం చేయి, నువ్వు ఎక్కడ యుద్ధం చేయి అని ఆయన ఎవరికైనా ప్లేసులు చెప్పి ఆయన లోయలోకి వెళ్ళిపోయాడు. ఓడిపోయినట్టుగా కనపడ్డాడు ఆయన. ఇది నీ స్థానము, ఇది నీ స్థానము, ఇది నీ స్థానము. రమేష్ బ్రదర్ నువ్వు ఇది, ఇగో మీ యొక్క మహోన్నతమైన కళాఖండంలో నీ స్థానం ఇది. సాల్మన్ బ్రదర్ నీ స్థానం ఇది. ఓ సతీష్ బ్రదర్ ఇది నీ స్థానము, సహోదరి ఇది నీ స్థానము అని ఎవరి స్థానాన్ని వాళ్ళు చూపించాడు ఆయన. ఈ లోకానికి ఓడిపోయినట్లుగా లోయలోకి వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఆయన ఓడిపోయినట్టుగా కాదు, నిన్ను గెలిపించడానికి, నీకు విజయాన్ని ఇవ్వడానికి క్రీస్తు బ్రహ్మ ఈ లోకానికి ఓడిపోయినట్టుగా కనపడ్డాడు. నీవు విజయశాలిగా ఉండడానికి, శత్రు పైన నువ్వు జయించడానికి, ఆ హాయి పడ్డాన్ని నువ్వు పట్టుకొని ఆ యొక్క పాడు దెబ్బగా ఉన్న దాన్ని జయించడానికి దేవుడు ఈ లోకానికి ఓడిపోయినట్టుగా కనపడుతున్నాడు ఆయన. లోయలోకి వెళ్ళిపోయాడు. తెల్లారే యెహోషువ మరియు యోధులు లేచి హాయి ప్రజల ముందుకు వెళ్ళారు. వాళ్ళు అనుకున్నారట, అయ్యో మళ్ళా వచ్చారు వీళ్ళు, ఈ మళ్ళీ పారిపోతారు అని మరలా వాళ్ళని పరిగెత్తడం మొదలు పెట్టారు. బైబిల్లో రాయబడింది కదా, హాయిలో ఒక్కడు కూడా లేడంట. హాయిలో ఒక్కళ్ళు కూడా లేకుండా మొత్తం అందరూ కూడా బయటకు పట్టణాన్ని దాటి యెహోషువని యోధుల్ని వెంబడించడం మొదలు పెట్టారు. వీరు వాళ్ళ చూసి వీళ్ళు ఏం చేశారు? పారిపోవడం మొదలు పెట్టారు. ఎవరు పారిపోయింది? యెహోషువ మరియు యోధులు. యెహోషువతో ఉన్న యోధులు, యెహోషువ అక్కడి నుంచి వారి ముందు పారిపోయినట్టుగా నటించుకుంటూ పారిపోతూ ఉన్నారు. వీళ్ళు శత్రువులు పారిపోతున్నారు కదా అని చెప్పి యుద్ధం చేసుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా బయటకు వస్తే ఆ పట్టణం అంతా ఖాళీ అయిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు వెళ్తా ఉన్నారో ప్రభు పిలిచారు, నీ చేతిని, నీ చేతిలో ఉన్న ఈటిని ఆ దిక్కును గురించి చూపించు, హాయి పట్టణం వైపు నువ్వు చూపించు. యెహోషువ తన చేతులు లేపి ఏం చేశాడు? ఆ ఈటిని చూపించాడు. బైబిల్లో రాయబడింది, యుద్ధము ముగిసే వరకు ఆ ఈటిని కిందకి దింపలేదు ఆయన, చేతిని ముడవలేదు ఆయన. యుద్ధం ముగిసే వరకు కూడా, హాయి పట్టణాన్ని తగలబెట్టే వరకు కూడా యెహోషువ తన చేతిని ముడవలేదు, అలాగే పట్టుకున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ హాయి ప్రజలు యెహోషువ యోధులు పరిగెట్టడం మొదలు పెట్టారో వాళ్ళు విమర్శించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు పట్టణ గవులను దాటి బయటకు వచ్చారో వాళ్ళు ఈ గవులను వీటి కూడా వదిలేశారంట. గవులను దాటి బయటకు వచ్చారు వీళ్ళందరూ. గవనేయటం మర్చిపోయారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఓడితో ఆనందం ఉన్నారు వీళ్ళు. ఎప్పుడైతే గవుల్ని వదిలిపెట్టి వచ్చారో
ఇక్కడ మాటుగాళ్ళు ఎవరైతే ఉన్నారో, శూరులు ఎవరైతే ఉన్నారో, యుద్ధ వీరులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారు? పట్టణం లోపలికి వెళ్ళి పట్టణాన్ని పట్టుకొని చెరపట్టి మొత్తానికి అగ్ని పెట్టి తగలబెట్టేశారు. ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే ఈ యెహోషువ ఈటని చూపించాడో వీళ్ళందరూ కూడా లోపలికి వచ్చారు. పట్టణం మొత్తం తగలబడిపోతుంది, పొగలేస్తా ఉంది. ఎప్పుడైతే పొగలేయడం చూశాడో యెహోషువ ఒకసారి ఆగిపోయాడు. ఏం ప్లాన్ బ్రదర్? ఆయన ఓడిపోయాడా? క్రీస్తు వేణా ఓడిపోతాడా బ్రదర్? క్రీస్తు ఓడిపోతాడా బ్రదర్? జరుగుద్ది అది. ఎప్పుడైతే శూరులు ఆ పట్టణాన్ని నాశనం చేయడం మొదలు పెట్టారో, దాని పొగ లేచి బయటికి కనపడుతోందో, పైకి వస్తుందో, పరిగెడుతున్న యెహోషువ ఆగిపోయాడు. నువ్వు ఎప్పుడైతే నీ శత్రు పైన విజయాన్ని సాధిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన ప్రతి దాని మీద విజయాన్ని పొందుకుంటావో, క్రీస్తు ఏమైనాడు ఈ లోకాన్ని కనపరుచుకుంటాడు తను. ప్రభుకి స్తోత్రం కలిగిన గాక. యెహోషువ ఆగిపోయాడు, యోధులు ఆగిపోయారు. దేని చూసి బ్రదర్? ఈ పట్టణము తగలబడుతుండగా దాని పొగ లేచినప్పుడు ఆ యెహోషువ యోధులు పరిగెట్టడం ఆగిపోయారు. పరిగెట్టడం ఆగిపోయి ఏం చేశారు చేసేవాళ్ళు? వెనక్కి తిరిగి యుద్ధం చేయడం మొదలు పెట్టారు. ఆయన ఓడిపోలేదండి, ఓడిపోయినట్లుగా నటించాడు ఆయన. కారణము శత్రువుని పట్టుకోవడానికి. ఎప్పుడైతే యెహోషువ వెనక్కి తిరిగాడో, యోధులు వెనక్కి తిరిగారో, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? యుద్ధం చేయడం మొదలు పెట్టారు. ఈ పట్టణంలో ఒక్కరు లేరు, అందరూ ఉన్నారు. ఎప్పుడైతే యెహోషువ యోధులు యుద్ధం చేయడం మొదలు పెట్టారో, ఇక్కడ ఈ పట్టణం తగలబెట్టిన శూరులు దీన్ని మొత్తాన్ని నాశనం చేసి మరలా అక్కడికి వచ్చారు. ఎక్కడికి? యెహోషువ మరియు యోధుల దగ్గరికి వచ్చారు. బైబిల్లో రాయబడింది, ఈ పక్క ఆ పక్క హాయి ప్రజల్ని మధ్యలో పెట్టి తెగ నరికి చంపేశారు. అది నీ విజయము, ప్రభు యొక్క విజయం. అది అందుకోసమే గిద్యోని ఖడ్గమే యెహోవా ఖడ్గము, హల్లెలూయా. క్రీస్తు బిడాం యొక్క ఖడ్గమే, క్రీస్తు తామస్ యొక్క ఖడ్గమే, ఇప్పుడు మన ఖడ్గం ఇది. హల్లెలూయా. యెహోషువ ఎప్పటి వరకు పారిపోయాడంటే, పట్టణపు పొగ లేచి కనబడే వరకు. ఆయన ఓడిపోయినట్టుగా కనబడ్డాడు లోకానికి. పెళ్లి కుమార్తె లేచి విజయాన్ని సాధించే వరకు, పెళ్లి కుమార్తె లోకాన్ని జయించే వరకు, పెళ్లి కుమార్తె తన స్థానం నిలబడే వరకు, పెళ్లి కుమార్తె విశ్వాసంలో నిలబడే వరకు యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి కనబడ్డారు వాళ్ళు ఈ లోకానికి. కానీ నువ్వు ఎప్పుడైతే నేను జయించాము అనే సంకేతాన్ని మీరు చూపించారో, ఆయన అక్కడ ఆగిపోయాడు. ఆయన హల్లెలూయా. నీతో పాటు యుద్ధం చేయడానికి క్రీస్తు యోధులు అందరూ రాబోతున్నారు. చనిపోయిన పరిశుద్ధులందరూ తిరిగి లేచి ఈ లోకానికి రాబోతున్నారు, ఈ లోకానికి. హల్లెలూయా. అప్పుడు ప్రియమైన సహోదరులారా, క్రీస్తు బణం ఓడిపోలేదు, క్రీస్తు బణం చనిపోలేదు, యేసుక్రీస్తు చనిపోలేదు, ఓడిపోలేదు. క్రీస్తు థామస్ కూడా చనిపోలేదు, ఓడిపోలేదు. ఓడిపోయినట్లుగా చనిపోయినట్లుగా ఈ లోకానికి కనబరుచుకున్నారు. కారణము నీకు విజయాన్ని ఇవ్వడానికి, నిన్ను స్థానంలో నిలబెట్టడానికి. కాబట్టి మీరు ప్రభుకి విజయాన్ని ఇవ్వడానికి, ప్రభు పక్షాన్ని నిలబడడానికి, ప్రభుతో యుద్ధం చేయడానికి మీరేం చేయాలి? ఈ ప్రజల మీద మీరు వెళ్ళండి. ఆ మాటుగా ఉన్నది మీరే. ఈ లోకానికి కనబడకుండా రహస్య స్థలంలో దాగి ఉన్నది నీవే. ఏలి ఎలాగైతే రహస్యంలో దాగినప్పుడు కాకోలము ద్వారా దేవుడు ఆహారం పంపించాడు, ఇప్పుడు అలాగే అదే దేవుడు ఈ రహస్యంగా ఉన్న నీకు కూడా దేవుడు ఆహారం ఇస్తా ఉన్నాడు. నీకు ఇప్పుడు నువ్వు లేచి ఆ యొక్క హాయి మీద ఆ పనికిరాని పాడు దెబ్బల్ని నాశనం చేయాలి. నువ్వు అధికారంతో కలిగి ఉన్నావు, నువ్వు విజయాన్ని సాధించావు, నువ్వు ధైర్యంతో ఉన్నావు, నీ స్థానంలో ఉన్నావనే సూచన ఎప్పుడైతే ఈ లోకానికి కనబడుతూ ఉంటుందో, అప్పుడు క్రీస్తు తను ఈ లోకానికి ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన కనుమరుగవలేదు, పారిపోలేదు, ఓడిపోలేదు. క్రీస్తు థామస్ ఓడిపోలేదు, క్రీస్తు బెణం ఓడిపోలేదు, చనిపోలేదు. ఆయన పెండ్లి కుమార్తెను నిలబెట్టడానికి, పెండ్లి కుమార్తెను తమ స్థానంలోకి లాగడానికే ఆయన ఈ లోకానికి ఓడిపోయినట్లుగా కనపడ్డాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగాక. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మీరు నిలబడండి, యుద్ధం చేయండి. అనే మీ యొక్క లోకాన్ని, మీ యొక్క లోక సంబంధమైన కార్యాలని మీరు జయించండి. మేము మా స్థానంలో నిలబడ్డాము అనే సూచన ఈ యొక్క లోకానికి మీరు చూపించండి. మీ తరపున యుద్ధం చేయడానికి యెహోషువ క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడా మీరు భయపడొద్దు. ఇంతకు ముందైతే భయపడి పారిపోయి గుండెలు నీరైపోయినాయి. కానీ ప్రభు చెప్తున్నాడు, మీ మధ్యలో ఉండి బస్ చేశాడు ఆయన. మీ మధ్యలో ఉండి ఆయన బస్ చేశాడు. ఆయన ఆహారం తిన్నాడు. ఆయన మీతోనే ఉన్నాడు. ఆయన నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నిన్ను ఇబ్బందులో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, ప్రాణభయంతో ఉన్నప్పుడు ఆయన దూరంగా లేడు. ఆయన నీతో పాటు కలిసి కూర్చొని సంఘంలో భోజనం చేశాడు. ఆయన ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మీరు మీ స్థానంలో మీరు నిలబడండి. మేము జయించమనే ఒక సంకేతాన్ని ఈ లోకానికి ఇవ్వండి. నీ పక్షాన మరి పారిపోయినట్టుగా కనపడ్డ క్రీస్తు బెణము ఈ లోకానికి తను బహిరంగంగా చూపించుకోబోతున్నాడు. మనం ఆ కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు.
దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనకి ఇక్కడ స్థలం సరిగా లేదు కదా, ఈ మార్చాలి మనం మళ్ళీ వారం. ప్రార్థన చేసుకుందాం. మనందరం లేచి నిలబడి ఒకరి హస్తాలను ఒకరు పట్టుకుంటూ, ఓ నా నిజమైన స్నేహితుడా, ఓ నా నిజమైన సహోదరుడా, ఒకరి హస్తాలను ఒకరు పట్టుకుందాం. మనం ఈ లోకానికి జయించిన సంకేతం చూపిద్దాం. మన విశ్వాసం అనే విజయ సంకేతాన్ని మనం చూపిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తువైన ప్రభువా స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సున్నా గడియలో దేవుడు పంపిన రెండో కుమారుని చూసాము, విమోచకునికి థామస్ క్రీస్తని చాటాము. సున్నా గడియలో దేవుడు పంపిన రెండో కుమారుని చూసాము, విమోచకునికి మరో రూపము థామస్ క్రీస్తని చాటాము. ప్రపంచమే నీ పాదం చెంతకు రాదగిన వాడా, మార్గము సత్యము జీవము నేనని ప్రకటించిన వాడా. ప్రపంచమే నీ పాదం చెంతకు రాదగిన వాడా, మార్గము సత్యము జీవము నేనని ప్రకటించిన వాడా. కావలివాడా ఈ రాత్రి ఎంత వేళైనది, కాలమెన్నడు చూడని గడియకు కావలివాడా ఈ రాత్రి ఎంత వేళైనది, కాలమెన్నడు చూడని గడియకు. తప్పు ఒప్పులను తెలియజేయగల ఒకే ఒకడిని చూసాము, మనిషి కేవలం మరుగయగాని మరణము కాడని తాటాము. తప్పు ఒప్పులను తెలియజేయగల ఆమేన్
మనిషి కేవలం మరుగైగాని మరణము కాడని చాటము. సియోనులో నా సింహములాగా గర్జించిన వాడా, సియోను గోడలపై నుండి మము గమనించేవాడా, సియోనులో నా సింహములాగా గర్జించిన సియోను గోడలపై నుండి మము గమనించేవాడా, కావలివాడా ఈ రాత్రి ఎంత వేళైనది, కాలమెన్నడు చూడని గడియకు సమయం ఎంతున్నది. ఆమేన్. సంగమందు జరిగి ఉన్నదంటూ చాటము, మహిమలోన వచ్చు క్రీస్తు బెన్హామే అంటూ సంగమందు దొంగల క్రీస్తు నిరాకడ జరిగి ఉన్నదంటూ చాటము, మూలుగు కలిగిన త్రోవిన వాటితో విందు చేసిన వాడా, నిర్మలమైన ద్రాక్షారసమును రుచి చూపిన వాడా, విందు చేసిన వాడా, నిర్మలమైన ద్రాక్షారసమును రుచి చూపిన వాడా, కావలివాడా ఈ రాత్రి ఎంత వేళైనది, కాలమెన్నడు చూడని గడియకు యెరూషలేమును చూసాము, లేఖనాలు మన కనుల ముందటే నెరవేరునంటూ. ఆమేన్. ఆమేన్. నమ్మదగిన వాడా, మనుషులకు అందని సంగతులెరిగిన జ్ఞానాత్మ పూర్ణుడా. ఆమేన్. నమ్మదగిన వాడా, మనుషులకు అందని సంగతులెరిగిన జ్ఞానాత్మ పూర్ణుడా, కావలివాడా ఈ రాత్రి ఎంత వేళైనది, కాలమెన్నడు చూడని గడియకు సమయం ఎంతున్నది. ఏడదూత చెప్పుట చూచాము, గణహాము నమ్ముచున్న సంఘాలన్నిట తామస్యవరని చాటాము. ఆమేన్. సారీ. గణహాము నమ్ముచున్న సంఘాలన్నిట తామస్యవరని చాటాము, దింపబడని నామము కాని ఇతడే యెహోవా, ఆయనే చెప్పెను యెహోవాకు అర్థం ఇతడే యెహోవా, ఆరాధింపదగని నామము కాని ఇతడే యెహోవా, ఆయనే చెప్పెను యెహోవాకు అర్థం ఇతడే యెహోవా, కావలివాడా ఈ రాత్రి ఎంత వేళైనది, కాలమెన్నడు చూడని గడియకు. ఆమేన్. కావలివాడా ఈ రాత్రి ఎంత వేళైనది, కాలమెన్నడు చూడని గడియకు. హల్లెలూయా. యెహోషువ కొరకై ఆచుకున్నాము, వాక్య నిరూపణకై వేచి ఉన్నాము, యెహోషువ కొరకై ఆచుకున్నాము, వాక్య నిరూపణకై, కావలివాడా ఈ రాత్రి ఎంత వేళైనది, కాలమెన్నడు చూడని గడియకు.
హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ యొక్క ఖడ్గమే, క్రీస్తు థామస్ యొక్క ఖడ్గమే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు, స్తోత్రములు. ఆయన ఇప్పటి వరకు మీ యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాము. ఆల్రెడీ మాకు ముందుగా మా పితరుల ద్వారా జరిగిన సందర్భాలను ఇప్పుడు మా కళ్ళు ఎదుట ఎలా నెరవేరుస్తున్నారో వాటిని చూడగలిగే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు స్తోత్రములు. అది కేవలము 2 భూతద్దాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పలుకుబడిన మాట అమెరికాలోకి వచ్చినప్పుడు, పలుకుబడిన మాట ఇండియాలోకి వచ్చినప్పుడు, ఆ 2 భూతద్దాల ద్వారా మేము గొప్ప రహస్యాలను మేము చూడగలుగుతున్నాం మా ప్రభువా. దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయినా మరి ఈ లోకము నువ్వు పారిపోయావు అనుకుంటుంది, ఈ లోకము ఓడిపోయావు అనుకుంటుంది, ఈ లోకము మరి శత్రు భయానికి ఆయన గుండెలు జారిపోయినాయి అని అనుకుంటుంది. కానీ మమ్మలను ప్రభు మరి విజయశాలుగా నిలబెట్టడానికి, మమ్మలను మా స్థానంలో నిలబెట్టడానికి, మేము ఈ శత్రు పైన విజయాన్ని సాధించడానికి నీవు ఈ లోకానికి ఓడిపోయినట్టుగా కనిపించావు మా ప్రభువా. కానీ మేము ఎప్పుడైతే మా స్థానంలోకి వస్తున్నామో, మేము ఎప్పుడైతే మీరు మాకు కేటాయించిన స్థలంలో నిలబడుతున్నామో, వెంటనే ఒక దినాన ఈ హాయ్ అనే ఈ లోకము నిజమైన క్రీస్తును చూడబోతుంది, నిజమైన క్రీస్తు యొక్క యుద్ధాలు చూడబోతుంది. ప్రభు మరి గొప్ప మాదిరికరమైనటువంటి మరి వాక్యాలు మా కొరకు ఉంచిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, సహోదరులను బలపరచండి. ప్రభు విన్న మాటలు మా హృదయాల్లో మరి భద్రపరచండి. మరి మా యొక్క మాటల కంటే ముందుగా మీ యొక్క సందేశాన్ని మేము విన్నాం మా ప్రభువా. ఆ యొక్క హృదయాలు, ఆ మాటలు కూడా మా హృదయాల్లో భద్రపరచండి. ఆ యొక్క వాక్య ప్రకారంగా మా జీవితాలను మలుచుకోవడం సహాయం దయచేయండి. ప్రభు మరి ఇక్కడున్న సహోదరులందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. దూర ప్రాంతంలో సహోదరులు కూడా బలపరచండి నా ప్రభు. నీకు వందనాలు. మందిర నిర్మాణ విషయంలో సహకరిస్తున్న సహోదరులను, దాంట్లో పనిచేస్తున్న సహోదరులందరూ కూడా దీవించి మీరు ఆశీర్వదించండి. త్వరగా మేము ఆ మందిరాన్ని పూర్తి చేసుకుని ప్రభు మరి ప్రపంచ చరిత్రలో జరిగే గొప్ప గొప్ప ఆరాధనలు మేము ఆ మందిరంలో జరగడం సహాయం నీకు వందనాలు, స్తోత్రములు. ప్రపంచ నలుమూల నుంచి ప్రభువా అనేక మందికి అది ప్రార్థన మందిరంగా ఉన్నట్టుగా మీరు సహాయం తెచ్చినడుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. ప్రభు మరి మా సహోదరు పాట రాసినట్లుగా ప్రపంచ నలుదిశల్లో ఒకేసారి ఉదయం కనబడుతుంది. అది నిజంగా మామూలుగా అయితే ప్రకృతి పరంగా అది అసాధ్యము, కానీ నీ వాక్య పక్షమున అది సాధ్యం మా ప్రభు. ఆ ప్రపంచ నలుదిశల్లో కనబడే ఆ ఉదయ కాంతి ప్రభు ఈ యొక్క మందిరం నుంచి కనబడినట్లుగా మీరు సహాయం దయచేయడం అడుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. అప్పటి వరకు మమ్మల్ని అందరూ బలపరచండి. మందిర నిర్మాణ విషయంలో కూడా మీరు ముందు నడిపించండి. ప్రతి ఒక్క హృదయాలు మీరు ప్రేరేపించి దాని పనిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం మీరు సహాయం దయచేయండి. ఆ పనిని కూడా ఎక్కడ ఎలాంటి ఆలస్యం లేకుండా, లోపాలు లేకుండా మరి మీరే నడిపించడం అడుగుతున్నాం మా ప్రభు. మీకు వందనాలు, స్తోత్రములు. మరి ఇప్పుడు మీరు తిరిగి మేము మా గృహాలకు వెళుతుండగా ప్రతి ఒక్కరికి క్షేమకరంగా మీరు నడిపించండి. ఎవరైతే ప్రభు మరి భయంతో సంఘంలోకి వచ్చారో, ఎవరైతే సాతాను దగ్గర నుంచి పారిపోతూ సంఘంలోకి వచ్చారో, ఎవరైతే శోధనలో ఉండి సంఘంలోకి వచ్చారో, ఎవరైతే రోగులతో ఉండి సంఘంలోకి వచ్చారో, ప్రభు మరి మీరు చెప్తున్నారు, యెహోషువా భయపడవద్దు, జడవద్దు, నీలో ఉన్న పాపాన్ని తొలగించుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళు, నువ్వు జయిస్తావని చెప్పారు మా ప్రభు. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి సహోదరు కూడా వారిలో ఉన్న ఆకారాన్ని బయట తరిమివేటకి సహాయం దయచేయండి. వారిలో ఉన్న అపవిత్రతను బయట తీసివేటకి సహాయం దయచేయండి. వారు ఎప్పుడైతే తాము శుభ్రం చేసుకుంటారో ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మేము ఎందుకంటే జయం పొందిన వారికి ఉండబోతున్నాం మా ప్రభు. మాకు ముందుగా మీరే యుద్ధం చేయబోతున్నారు మా ప్రభు. కాబట్టి నేను మేము ఆ విధంగా ఉంటే సహాయం తెచ్చండి. సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచండి. సమస్యలు ఉన్న వారికి విడుదల ఇవ్వండి. అనారోగ్యంతో వారికి ఆరోగ్యం తెచ్చండి. ప్రభు సాతానికి అవమానము, హాయి రాజుకి, హాయి ప్రజలకి ఓటమి, యెహోషువ సైన్యానికి ఇది విజయం ఇచ్చే సమయం నా ప్రభు. కాబట్టి మేమందరం కూడా శూరులుగా, మాటుగాండ్రిగా ఉండి హాయిని నాశనం చేస్తా ఉన్నాము, హాయి పైన యుద్ధం చేస్తా ఉన్నాము, హాయి పైన విజయాన్ని పొందుతూ ఉన్నాము మా ప్రభు. మాతో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా, మమ్మల్ని నడిపించిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని మరింత ఉన్నతమైన స్థితిలో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకురమని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. Hallelujah, hallelujah. When hum never faced it, is coming very soon, is coming very soon, is coming very soon indeed. Hallelujah, hallelujah. అందరూ సమస్తమైన ప్రభువును విమోచకుడైన క్రీస్తు తీసుకుంటాం. ఆమేన్.
మన ప్రభులకు ప్రభును, రాజులకు రాజును, మన పెండ్లు కుమారుడైన క్రీస్తు బడం కృప ఇప్పుడు ఎల్లప్పుడు అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖికి దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడే ఉండి మనం నడిపించిన గాక. ఆమేన్. మా నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బడం జయం గల దేవుడు, ఆయన నామం మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన చిత్తము నిత్యముగా నెరవేర్చబడును. ఆకాశము భూమి కదిలింపబడును గాని క్రీస్తు బడం వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషంగాను మార్చున్నారు. ఆయన ఒక్కనికే, క్రీస్తు బృణం ఒక్కనికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉండును గాక. ఆమేన్. మా నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బృణం ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బృణమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. నన్ను ప్రేమించెను, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, జగతగల భూమి నుండి నన్ను లేవనెత్తెను ఆయనే, నా పాదములను బండపై నిలిపెను ఆయనే, జగతగల భూమి నుండి నన్ను లేవనెత్తెను ఆయనే, నా పాదములను బండపై నిలిపెను ఆయనే, నా రక్షణను కల్వరి వృక్షముపై రక్షణను కల్వరి వృక్షముపై నేను ప్రేమించుతున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, నా పాపమంతటినే కడిగెను, తన రక్తముతో ఆయనే అనాథతో తొలిగెను, తన సేవకై ఆయనే నా పాపమంతటిని కడిగెను, తన రక్తముతో ఆయనే తొలిగెను, తన సేవకై ఆయనే రక్షణను కొనెను, కల్వరి వృక్షముపై రక్షణను కొనెను, కల్వరి వృక్షముపై నేను ప్రేమించుతున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను,